ఆమె సిల్వర్ స్పూన్తో పుట్టింది, కానీ ఆమె బాల్యం కష్టాల ఊయల ఊగింది. విద్య లేని జీవితం చావుతో సమానం అన్న తల్లి మాటే వేదంలా ఆమె ప్రయాణం మొదలైంది. కానీ ఆమె ప్రతి అడుగు ఎండమావుల వైపే సాగితే ఆధ్యాత్మికతే తన చివరి మజిలీ అనుకున్న ఆమె నేడు ఎన్నో వందల మంది మహిళల జీవితాలలో ఎనర్జీ నింపుతోంది. ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులకు భరోసాగా నిలుస్తోంది. ఆధ్యాత్మికత నుంచి బహుళ వ్యాపారవేత్తగా మారిన మాడుగుల దీప్తి రెడ్డి గారి ఇన్స్పైరింగ్ స్టోరీ రెయిన్బో టీవీ ఎంటర్టైన్మెంట్లో. నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. స్త్రీ లేనిదే జననం లేదు, గమనం లేదు, జీవం లేదు, అసలు సృష్టే లేదు. ఇది అందరికీ తెలిసినా ఎవ్వరు సరిగ్గా గుర్తించరు. కానీ కొన్ని ఏళ్లుగా మహిళా మానవ హక్కుల కోసం రాజకీయ, అలాగే ముఖ్యంగా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమానత్వం కోసం పోరాడుతున్నారు. ఒక ఆడవాళ్ళు అని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. షీ ఈస్ నన్ అదర్ దాన్ శ్రీమతి మడుగుల దీప్తి రెడ్డి గారు, a serial entrepreneur, founder of Women Energy, We Aim and many more. బట్ మహిళా సాధికారత కోసం ఎందుకు పనిచేస్తున్నారు, అసలు ఇంకా ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారో మేడం గారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీ వాయిస్ చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి మా అందరికి అంటే ఎంతో చేస్తున్నారు ఆడవాళ్ళ కోసం, చాలా చాలా విషయాలు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాల్యం గురించి, అలాగే మీ ఎడ్యుకేషన్ గురించి, అండ్ ఇక్కడ వరకు రావడానికి గల కారణాలు, ఆ స్ఫూర్తి, ఆ ఇన్స్పిరేషన్ ఏంటో మా కోసం మీ నోటితో. నేను ఉమెన్ ఎనర్జీగా పిలవడానికి ఇష్టపడతాను. అంటే ప్రతి ఉమెన్ ఒక ఎనర్జీ. నా ఎనర్జీ గురించి కూడా నేను అలా మాట్లాడుకోగలుగుతాను, ప్రతి ఉమెన్ గురించి అలా చెప్తాను. కాబట్టి ఉమెన్ ఎనర్జీ అనే పదం నాకు చాలా ఇష్టం అనమాట. సో చిన్నప్పుడు అంటే నేను కరీంనగర్ డిస్టిక్లో పుట్టాను. వ్యవసాయ బ్యాక్గ్రౌండ్, ఇక అందరూ అప్పట్లో పల్లెల్లో అందరం అట్లా వచ్చిన వాళ్ళమే. మా అమ్మ 14 ఏళ్ళకి మా మదర్కి పెళ్ళి అవ్వడము, 18 ఏళ్ళకి అందరం పుట్టడం. అంటే ఇంకా తను ఏంటంటే తను చదువుకోవాలి అనే ఒక డ్రీమ్ ఇది అవ్వడం వల్ల మమ్మల్ని కరీంనగర్లో తీసుకొచ్చి ఒక మంచి స్కూల్స్లో వేసి నా పిల్లల్ని చదివించాలి, నాలాగా తక్కువ ఏజ్లకి వివాహం అవ్వకూడదు అనేది ఆల్మోస్ట్ వాళ్ళది అప్పుడు బాల్య వివాహం లాగా మా తల్లిదండ్రులది. అట్లా తీసుకొచ్చారు. సో అప్పట్లో తెలుగు మీడియం స్కూల్స్ అట్లా ఉండేవి కదా, అంటే అలా ఉండేవి. సో దాన్ని మా అమ్మ ఏమనుకుందంటే దీనికి ఎట్లా అని చదివించాలని. అప్పట్లో మా అమ్మ కొంచెం భూమి వివాహంలో అంటే పెళ్ళి ఎప్పుడు చేస్తే ఇక పెళ్ళికి ఇచ్చిన భూమిని కొంచెం ఒక 1 acre తీసేసి ఎట్లయినా మనం స్కూల్స్ పెట్టించాలి ఇక్కడ అని చెప్పేసి, అప్పట్లో CBSE స్కూల్ లేకుండా అనమాట, తన స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అంటే అంత సంకల్పం ఉండేది తనకి. ఎవరితో అన్న మా ఫాదర్ కూడా వాళ్ళ పార్ట్నర్స్ ఇట్లా మాట్లాడి మనం పెట్టినా సరే ఒక మొదటి స్కూల్ పెట్టియాలని. అదృష్టవశాత్తు మా మదర్ అలాంటి ఒక డెసిషన్ తీసుకోవడము, మా ఫాదర్ వాళ్ళు అప్పుడు సపోర్ట్ చేయడం, అప్పుడు అలా ఉండేది, అంత బాగుండేది. పెట్టినారు. అది కరీంనగర్లో లారెల్ స్కూల్ అని, BVR అంకుల్ అని వాళ్ళతో పాటు పెట్టాము. ఒక తోటని స్కూల్గా మార్చారు. అట్లా నాకు చిన్నప్పటి నుంచే వ్యవసాయం అంటే అది ఒక వ్యవసాయ క్షేత్రం లాగా అయిపోయింది నాకు. అది కూడా పల్లెలు అంటే పంటలు వెనకాల కాలేజ్ అంటే స్కూల్ టైంలోనే వెనకాల బ్రేక్లో వెళ్ళిపోయి మేము ఆ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండింది. పెరగడం కూడా అంతా అంటే అడవిల్లో చూడడం, చిన్నప్పటి నుంచే ఫారెస్ట్లో పెరగడము, ఆ ఫ్రూట్స్, మనుషులు, చిన్నప్పటి నుంచి లెఫ్ట్ ఐడియాలజీ, నక్సలిజం చూడడము, అట్లా పల్లెలను చూడడము, అడవిలో పెరగడము. మళ్ళీ నా స్కూల్ అంటే LKG నుంచి మీకు ప్రీ స్కూల్ నుంచి మీరు ఒక 6-8 తరగతి వరకు ఒక వ్యవసాయ క్షేత్రంలో చదివితే మీకు ఎట్లా ఉంటుంది, నేచర్ స్కూల్లో నేను చదివిన. దానివల్ల కావచ్చు నాకు నేచర్ అనే ఇంపాక్ట్ ఫస్ట్ పడింది. ఉమెన్ అనే ఇంపాక్ట్ మా మదర్ నుంచి పడింది. అట్లా నా బాల్యం స్టార్ట్ అయింది. ఒక 6th క్లాస్ వరకు నాకు అసలు అంటే ఏడుపు అనేది కూడా తెలియదేమో, అట్లా పెరిగాను నేను. అంటే కంటి తడి కూడా పెద్దగా తెలియదు. మా నాన్నని ఎడిగినది చెవడం, మా అమ్మాయిని అంటే నాకు ఆర్థికంగా కూడా ఎప్పుడు మాకేం తెలియదు. వీఆర్ వెరీ హ్యాపీ, రిచ్ అండ్ అంటే మంచి ఆర్థికమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అంతా బాగానే ఉండింది.
కానీ కొన్ని కారణాల వల్ల మా తల్లిదండ్రులకు ఆ టైంలో వ్యాపారేతర చాలా డిఫరెంట్ ఇష్యూస్ రావడము, మా నాన్న కూడా ఏది చేసినా సక్సెస్ కాకపోవడం, కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ అప్పుడు లెఫ్ట్ ఐడియాలజీకి పొలిటికల్కి జరగడం సంథింగ్, ఆయన ఏదో అంటే రకరకాల కష్టాల్లో ఆయన వెళ్ళడం, ఆస్తులు కోల్పోవడం, డబ్బులు ఇది కాకపోవడం, కొన్ని క్యాస్ట్ గొడవలు అప్పట్లో ఏవో జరగడం, ఇదంతా నేను 6th తరగతి 6th 7th వచ్చేసరికి ఆర్థికంగా ఏం లేదనమాట మాకు. అంటే సడన్గా ఈ ఊరు నుంచి ఊరికి వెళ్ళిపోతున్నామని చెప్పారు. అప్పటి వరకు నా స్కూల్, నా ఫ్రెండ్స్, ఒక వైబ్రెంట్ లివింగ్ అంటే ఇట్లా ఉంటుంది కదా, చదువుకుంటున్నాను. నేను ఎప్పుడు చిన్నప్పుడు కూడా రెండో ఆడపిల్ల కదా, మా అక్కేమో మొదట ఆడపిల్ల, తర్వాత కొడుకు కావాలనుకుని నేను పుట్టిన. నేను తర్వాత మా ఇక కొడుకు ఎప్పుడు పుడతాడు అనే వెయిటింగ్లో నెక్స్ట్ మా తమ్ముడు పుట్టాడు. అంటే నాకు ఎప్పుడు ఎట్లా ఉండేదంటే నేను ఒక సెకండ్ చైల్డ్, ఒక నెగ్లెక్టెడ్ చైల్డ్, అదొకటి ఉండేది అన్నట్టు. అంటే నేను ఏదో ఒకటి నానంటే గుర్తింపు తెచ్చుకుంటేనే ఒక ఉనికి ఉంటుంది నాకు, అంతే కదా. అట్లా నన్ను తక్కువ చూశారు అనేది అట్లా కాదు, కానీ ఉంటుంది ఇప్పుడు సహజంగా, అది కామన్ ఇండియన్ ఫ్యామిలీస్లో అలాంటి ఒక ఇది ఉండేది. నాకంటూ అంటే నేను ఫస్ట్ క్లాస్లో కూడా ఏదో ఒకటి నా క్లాస్లో నేను ఐడెంటిటీ తెచ్చుకోవాలి. దీప్తులు కూడా 4 ఉండేవాళ్ళు. దీప్తి అంటే అరే అట్లీస్ట్ దీప్తి అన్న వెనకన్నా ముందేమైనా పెడదాము, లేకపోతే ఏదైనా చదువుకునే దీప్తి అనాలి, లేకపోతే ఏదో ఒకటి అట్లా వచ్చేసేది అనమాట ఒక ఐడెంటిటీ ఇది. సో ఫస్ట్ క్లాస్లో కూడా నేను అట్లీస్ట్ అమ్మో క్లాస్ అందరిలో 6 దీప్తులు ఉన్నారు, నేను ఏదో ఒక డిఫరెంట్ దీప్తి అవ్వాలంటే అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బుక్ రీడింగ్ ఏదో చదివితే నాకు కలెక్టర్ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాడు డయాస్ మీద. అది నా ఫస్ట్ గుర్తింపు. అంటే అట్లీస్ట్ గుర్తింపు తెచ్చుకుంటే అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చూడు ఎస్ఏ రైటింగ్లో దీప్తి, అలా అనేవాళ్ళు అనమాట. అప్పుడు నాకు ఓహో మనం ఏమైనా చేస్తే ఆ దీప్తిగా గుర్తింపబడతాం. తర్వాత కొద్ది రోజులు ఫ్రెండ్స్కి ఏమైనా అయితే హెల్ప్ చేస్తాం కదా, ఇప్పుడు చిన్నప్పుడు ఏదైనా అంటే అది ఇది చేసింది కదా మనకు ఆ రోజు హెల్ప్ చేసింది కదా, ఆ దీప్తి ఇట్లా అనేవాళ్ళు. అంటే ఓహో నేను ఈ దీప్తి, మా అమ్మకి వెళ్ళి అడిగిన, అమ్మ నువ్వు గ్రేట్ చేయను, స్పెషల్ చేయను, అన్ని చదువుకోవాలన్నావు, నాకు ఎందుకు ఇంత కామన్ పేరు పెట్టినావు దీప్తి అని. అందరూ అంటే మా అమ్మ ఇప్పుడు చెప్పింది దీప్తి అంటే వెలుగు, దీపం, నువ్వు ఎప్పుడు వెలుగునివ్వాలని నేను అట్లా పెట్టినా, నువ్వు వెలిగించినంత కాలమే నీకు వాల్యూ ఉంటుంది అని మా అమ్మ అట్లా ఊరికే చిన్నప్పుడు ఏదో పాజిటివ్గా అట్లా తను సహజంగా చెప్పింది. నాకు నిజంగా అది ఇంకిపోయింది. నేను ఏదైనా ఎన్లైట్నింగ్ వర్క్ చేస్తేనే నా ఉనికి ఉంది అని చిన్నప్పటి నుంచి. సో అలా నా స్కూల్ డేస్ గడిచిపోయినప్పుడు సడన్గా మాకు ఆస్తులు పోయినాయి, కామారెడ్డికి వెళ్ళిపోవాలన్నారు. మనకు అక్కడ కొంచెం భూమి ఉంది, అక్కడ చేయాలి అంటే అప్పటివరకు తెలుగు రాదు, స్పెషల్ సబ్జెక్టు కూడా లేదు. 8th క్లాస్కి షిఫ్ట్ చేసేసి స్టేట్ సిలబస్, ఫ్యూచర్ లేదట, స్టేట్ సిలబస్ ఇక్కడ వేయాలి అంటే ఇంకా సడన్ కల్చరల్ షాక్ కదా. ఫ్రెండ్స్ నుంచి విడిపోతున్నాం, ఆర్ట్స్ నుంచి విడిపోతున్నాం, అంబాసిడర్ కాలు తిరిగి అప్పటి వరకు 2 రూమ్లో ఇంటికి వెళ్ళిపోయినాం కామారెడ్డి. అంటే నాకు సిచ్యువేషన్ ఏంటో తెలియదు, నా మైండ్లో ఒక స్కూల్ చైల్డ్గా నాకు ఎట్లా ఉంటుంది కల్చరల్ షాక్ అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇట్లా లో ఉండడం, ఎప్పుడు సైలెంట్ ఉండడం. అంటే నేను టాపర్, ఆల్రెడీ అల్లరి చైల్డ్, ఫుల్ నాట్ అన్ని ఇట్లా, కానీ నాదంతా సైలెంట్ అయిపోయి ఇట్లా ఒక ఈ అమ్మాయి దీప్తి అంటే అమ్మ క్లాస్ ఇట్లా కూర్చుంటుంది అంటే ఒక డిప్రెస్ చైల్డ్ లాగా 2 జుట్లు వేసుకొని ఇట్లే కూర్చొని అంటే కాన్వెంట్ లో పడేసిండ్రు. స్పెషల్ లాంగ్వేజ్ తీసుకోవాలంటారు తెలుగు. నాకు అప్పుడు మా అమ్మ 8th క్లాస్ అక్షరాలు నేర్పిస్తుంది అంటే వచ్చి చూస్తే అంటే నా లైఫ్ అంతా మారిపోయింది. ఇంట్లో చూస్తే యాక్చువల్ ఫుడ్ కూడా లేదు. మా నాన్న అప్పుడు కొంచెం క్రానిక్ డ్రింకింగ్ అలవాటు పడిపోయినాడు, గొడవలు అవుతున్నాయి, ఏమవుతుందో అర్థమవుతుంది మా లైఫ్లో, డబ్బులు లేవు, స్కూల్ ఫీ కూడా లేదంటారు. అంటే ఇంత ఎక్స్ట్రీమ్. అది 7th ఎంటర్ అవుతున్న టైంలో షిఫ్టింగ్ కదా కెరీర్ టైము. నాకు ఏం అర్థం అవ్వట్లేదు, నాకు ఎవరికి చెప్పుకోవాలి. మా అమ్మ చూస్తే ఏడుస్తుంది, మా డాడీకి ఏదో అవుతుంది అంటే ఎవరు ఉంటారు అసలు తల్లిదండ్రి కాకపోతే. ఇక ఆ టైంలోనే నాకు ఎక్స్ట్రీమ్ ఏడ్చి పెయిన్స్ చూసి ఒక 1-2 years చూస్తూనే ఉన్నాను అన్నమాట. ఏడుపులు, చావులు, గొడవలు, పెయిన్స్, ఇంట్లో డబ్బులు లేవు అంటే అప్పటి వరకు ఇట్లా 100 మందికి భోజనాలు పెట్టేసి ఇంట్లో ఇట్లా ఉండే టైప్ సడన్గా మీకు ఏం అంటే ఏదో డిఫరెంట్ అయిపోయింది. నేను ఇంకా అప్పటి నుంచి నేచర్ని ఫ్రెండ్ చేసుకున్నాను. అంటే గాడ్ అంటే ఎందుకు వస్తుంది, ఉట్టిగానే రాదు కదా ఆధ్యాత్మికత అయినా, గాడ్ అటైన్మెంట్ థింగ్. సడన్గా నేనంటే ఇట్లా ఒక గుడికి వెళ్తే ఒక సాయిబాబా లాగా ఒకరు ఉంటుంది, అసలు ఈయన ఎవరు, గాడ్ అంటే ఎవరు, మదర్ ఫాదర్ అబౌవ్ ఎవరు ఉంటారు, నేచర్లో ఇవన్నీ ఎవరు డిజర్వ్ అంటే హూ విల్ రన్ అవర్ లైఫ్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్, హూ డిసైడ్స్ గోల్స్ ఫర్ అవర్ లైఫ్. ఇట్లా ఏదో ఇట్లాంటి ఆలోచన రావడం, అసలు చావంటే ఏంటి మనిషిని. అప్పుడు కానీ ఒక అవగాహన వచ్చింది 7th క్లాసే. కానీ ఎట్లా అనిపించింది అంటే నా తల్లిదండ్రి ఓన్లీ ఫిజికల్గా నాకు జన్మనిచ్చిన వాళ్ళు మాత్రమే, నాకు బియాండ్ ఇంకేదో ఉంది, హయ్యర్ పర్పస్. నేచర్లో ఉన్న మదర్, హైయెస్ట్ మదర్ నా మదర్, అట్లా ఇంట్రాక్షన్ స్టార్ట్ అయింది నా మైండ్లో. అప్పటి నుంచి నేను ఇట్లా కొంచెం గాడ్, నేచర్, హయ్యర్ థింకింగ్, సరౌండింగ్స్లోకి వెళ్ళిపోయి నేను అక్కడి నుంచి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సిక్ చేయడం స్టార్ట్ చేసిన. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ లేరు, ఒక సింగిల్ గర్ల్, లోన్లీ చైల్డ్ లాగా నేను ఫీల్ అవుతున్నా. అప్పుడు ఎవరితో షేర్ చేసుకోవాలి, మా అమ్మ ఆల్రెడీ కష్టపడుతుంది, ఆమెకేం కష్టాలు చెప్తాం, మా అక్కలని ఆమె డ్రామాలో ఉంది, తమ్ముడు అంటే చెప్పలేము, తమ్ముడు చిన్న అని నేను ఒక ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకున్నా విత్ హయ్యర్ నాలెడ్జ్. బుక్స్ రాయడము, చదువుకోవడం, ఎక్కువ బుక్స్ చదవడం. అట్లా ఇంకా నేను 10th వెళ్ళేసరికి ఎట్లా అయిపోయిందంటే నా 10th క్లాస్ ఫీ కట్టడానికి ఎవరు లేరు. అంటే మా అక్కను అప్పటికే కష్టపడి ఏదో ఆంధ్రాలో చదివిస్తున్నారు. అప్పట్లో ఇంటర్ వెళ్ళాలంటే నెక్స్ట్ లెవెల్ అక్కడికి వెళ్ళాలి, ఇంకా నాకు చదవడానికి కూడా లేదనమాట. అయితే ఆయన చదువు, మా అమ్మ మాత్రం ఎట్లా అని చదువుకోవాలి,
చదువుకుంటాను ఏదైతే అని చెప్పేసింది ఆల్రెడీ. చదువుకోకపోతే బిడీలు చుట్టుకుంటారు. మన ఫ్యామిలీస్లో అందరు బిడీలు చుట్టుకొని మ్యారేజెస్ చేసేసిండ్రు. మా మమ్మీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికి కూడా కొన్ని ఆర్థిక రాజకీయ కారణాల వల్ల అప్పుడు తొందరగా ఇటు ఎమ్మెల్యేకి మనం మేనల్లుడు ఇతను అని తొందరగా పెళ్లి చేస్తారు ఆశ కాబట్టి ఏదో అయింది. కానీ ఆమె డ్రీమ్ చదువుకోవాలని. ఆమె అదే చెప్పింది, నేను చదువుకోవాలంటే కనుక నువ్వు ఇలా అయిందంటే అమ్మో ఇప్పుడు ఎట్లా మరి అని చెప్పేసి నేను ఆ రోజు 10th క్లాస్ ఫీ నాకు గుర్తుంది. రేపు అడ్మిషన్ రేట్ ఏదో కట్టాలి. మా ఆంటీ ఎవరో పక్కన ఆంటీని అడుగుపోదు తెలిసిన వాళ్ళని అడిగి నేను 100 రూపీస్ అడిగి తెచ్చి కట్టిన. అంటే ఎందుకు అట్లా అయింది అనేది పక్కన పెడదాం, అయింది ఆ సిచ్యువేషన్. పెట్టేసి కట్టి నేను అమ్మో ఇప్పుడు చదువుకుంటేనే ఏదో అవుతుందని నేను ఎగ్జామ్ రాసిన. అంటే పట్టుదలతో ఇంకా 30 days ఉంది చదవాలి. బట్ చదివాక ప్రతిభ అవార్డు వచ్చింది. అంటే స్టేట్ రాయేది వస్తుంది కదా, అప్పుడు డిస్ట్రిక్ట్ ఫస్ట్ 534, నాకు 527 వచ్చింది. అదే 7 మార్క్స్. బట్ నేను ప్రతిభ అవార్డు విన్నాను. కామారెడ్డి అదే ఫస్ట్ సంథింగ్ 3rd వచ్చింది, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. సరే హ్యాపీ ఫీల్ అయినా, అమ్మాయి అందరికి 10,000 ఇట్లా ఇస్తారంట ఏదో అనుకున్నాము. నేను ఓసీ కదా, నాకు 700 రూపాయలు ఇచ్చారు. అయ్యో 700 రూపీస్ ఇచ్చి నేను ఏం కొనుక్కోవాలి, బుక్స్ కొనుక్కోవాలి, ఎట్లా ఇప్పుడు మా అమ్మ వాళ్ళు నన్ను చదివించలేరు నెక్స్ట్. అట్లా బాధపడుతుంటే ఇట్లనే ఉంటుందా ఇంకా లైఫ్ ఇదేనా అనే టైంకి ఇక అప్పటికే ఎట్లయిపోయిందంటే కంప్లీట్ అవర్ ఫ్యామిలీస్ లైక్ నథింగ్ వాజ్ దేర్, డిస్టర్బ్డ్ ఫ్యామిలీ. అంటే లాట్ ఆఫ్ థింగ్స్, దే ఆర్ ఆల్సో వెరీ యంగ్ టు హ్యాండిల్ 3 kids. అట్లా అయిపోయింది. నో బ్యాకప్ అండ్ సంథింగ్. వాళ్ళు ట్రై చేస్తున్నారు, చాలా బిజినెస్ ట్రై చేశారు, అగ్రికల్చర్ ట్రై చేశారు, షేర్స్ ట్రై చేశారు, అన్నిట్లో ఫెయిల్ అవుతున్నారు. మిడిల్ దీంట్లోకి వచ్చేసరికి దే ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు అఫోర్డ్ దేర్ కిడ్స్ ఈవెన్ డ్రెస్సెస్ అండ్ ఆల్. నాకు 2 డ్రెస్సెస్ ఉండేవి. నాకు అందుకే ఇప్పుడు చాలా ఇష్టం అనమాట, బ్యూటిఫుల్ రెడీ అయిన డ్రెస్సెస్. అంటే చిన్నప్పుడు వీ యూస్ టు స్పెండ్ లైక్ ఆన్ అనే డ్రెస్సెస్. తర్వాత నా టీనేజ్ వచ్చేసరికి నాకు లేదు. సో బట్ నేనేమనుకున్నా సరే లేదు కదా, ఆ వేసుకుని ఒకదాన్ని ఇట్లా పాజిటివ్గా వేసుకునేదాన్ని అన్నట్టు. అంటే ఎట్లాగో వేసుకుంటున్నాం, దాన్ని నామూషిగా వేసుకోవద్దు, బ్రైట్గా వేసుకునేదాన్ని అనమాట. సో అట్లా ఎనీవే ఈ ర్యాంక్ వచ్చినాక ఇప్పుడు ఎట్లా అన్నప్పుడు లక్కీగా అదే అప్పట్లో అందులో నుంచి స్టేట్ ర్యాంకర్స్ ఎవరు ఇట్లా ఐడెంటిఫై చేసి వచ్చేవాళ్ళు కదా, అది వచ్చినారు. చైతన్య, గీతాంజలి ఇన్స్టిట్యూట్స్ అని అప్పుడు వెళ్ళిపోయి పెట్టి వాళ్ళు మేము తీసుకెళ్తాము ఈ అమ్మాయిని ఫ్రీ ఎడ్యుకేషన్ అని. అంటే నాకు విజయవాడ తెలీదు, అప్పటి వరకు ట్రైన్ ఎక్కలేదు, బస్ ఎక్కలేదు, అంటే ఎటు వెళ్ళలేదు. అప్పుడు బయలుదేరినా అనమాట. దట్ ఈస్ నా సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళినాక ఇక నేను చిన్నప్పటి నుంచి ఊరికే అండి ఇంట్లో కూడా పెయిన్ చూడడము ఇది చూడడం వల్ల అక్కడికి వెళ్ళి నేను డిసైడ్ అయినా చదువుకోవాలి, హెల్ప్ చేయాలి, ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఇంతే. ఇవి రెండు తెలుసు, చదువుకోవాలి, ఫ్రెండ్షిప్ చేయాలి. ఆబ్వియస్లీ హాస్టల్ కదా. సో గీతాంజలి కూడా ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ వెల్. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరూ MBBS డాక్టర్లు అయినారు. అప్పుడు బైపీసీ కదా మేము చదువుకున్నాము. అందరూ వెళ్ళిపోతే హాస్టల్ ఒక్కదానే ఉండదండి. కనీసం కింద వాచ్మెన్ ఒక్కడు ఉండేవాడు అంతే. అంటే తీసుకురావడానికి కూడా ఎవరో చేయడంత ఇది లేదనమాట. మానసిక స్థితి కానీ అది ఏదో ఇక అది ఎమోషన్లో అందరు వెళ్ళిపోతూ నేను ఒంటరిగా ఉండేదాన్ని. అంటే ఏడవాలి అనే థాట్ కూడా ఇక అయిపోయిందనమాట. అంటే ఏడ్చాలి అనిపించేది కాదు. ఎవరికైనా ఫ్రెండ్స్కి బాగాలేకపోతే జ్వరం వస్తే నేను వెళ్ళేదని అంట, నాకు ఇప్పుడు చెప్తుంటారు వాళ్ళు. అట్లా నేను బైపీసీ తీసుకున్నాక MBBS చదవాలి కదా, ఆబ్వియస్లీ అమ్మాయి పుడితే డాక్టర్, అబ్బాయి పుడితే ఇంజనీర్ టైప్లో ఉంటుంది కదా మన తెలుగు వాళ్ళ మైండ్ సెట్. ఐ స్టార్టెడ్ స్టడీ. నేను అటెంప్ట్ అంటే ప్రైవేట్ కాలేజ్ వచ్చింది నాకు ఫస్ట్ అటెంప్ట్. అది వచ్చినప్పుడు అప్పుడు కామినేని నార్కెట్పల్లి ఒకటే ఉండే. సో ఐ కుడెంట్ అఫోర్డ్ దట్ ప్రైవేట్ కాలేజ్. అట్ ది సేమ్ టైం ఇంత చదువుకొని ఫ్రీ సీట్ గవర్నమెంట్ రాకపోవడం ఏంటి అనే ఒక ఫీలింగ్. తర్వాత 3 attempts జిప్మర్ చేశాను. ఒకటి వచ్చేసి 0.5 మార్క్తో నాకు కట్ ఆఫ్లో వెళ్ళిపోయింది. ఇంకొక సీట్ వచ్చేసి ఎయిమ్స్, స్పెక్ట్స్ ఉన్నాయి, సైట్ దీనివల్ల పోయింది. ఇంకొకటి వచ్చేసి BHU, ట్రైన్ లేట్ అయింది. అంటే అక్కడికి వరకు వెళ్తే 6 hours ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ఎగ్జామ్ రాలేకపోతే ఇట్లా కొన్ని అంటే డిఫరెంట్ సినేరియోలో జరిగింది. దాని ఇంకా నేను చాయిస్ తీసుకున్నా అప్పుడు. అంటే అప్పుడు మా నాన్న ఇంత దూరం నుంచి వచ్చినాం, గేట్ ఓపెన్ చేయండి ఇట్లా అంటున్నాడు. అంటే అదొక డ్రామాటిక్గా జరిగింది, సినిమాటిక్గా. 3 సీట్లు పక్కన పెట్టి ఒక ఎగ్జామ్ కూడా రాయలేకపోవడం అనేది నాకు ఎందుకు అనిపించింది, దిస్ ఇస్ నాట్ మై డోర్. ఈవెన్ ఇఫ్ దిస్ డోర్ ఓపెన్స్, దిస్ ఇస్ నాట్ మై డోర్ అని ఇట్లా ఆలోచించుకున్నాను. నేను డాక్టరా, ఒక రూమ్లో కూర్చొని పేషెంట్స్ని ట్రీట్ చేస్తాను నో అని నాకు అనిపించింది. ఇట్లా ఆలోచించుకున్నాను. నేను వ్యవసాయం చదువుకోవచ్చా, అంటే ఒక గ్రీన్ ఫీల్డ్ ఏదైనా ఎన్వైరన్మెంట్ చదువుకోవచ్చా, ఎస్ అనిపించింది. అంటే నా సోల్లో ఎస్, నువ్వు నేచర్కి చాలా చేయగలుగుతావు అని. అదంత ఈజీ కాదు. 18 yearsకి అందరు మనని చదువుకో, మళ్ళీ లాంగ్ టర్మ్ చేయి, మళ్ళీ ఇది చేయు, నీకు టాలెంట్ ఉంది రాయు అంటున్న టైంలో నేను MBBS రాయేది, నేను డాక్టర్ అవ్వను అంటే. మా అమ్మ 14 పెళ్ళైంది, నేను డాక్టర్ చేద్దాం అనుకున్నాను, ఇంకంత ఉంటుంది కదా. అయినా కూడా నేను అవ్వట్లేదు, నేను తీసుకోవట్లేదు అని 700 రూపీస్ అంటే చెప్తున్నా. మా అక్క ఇక్కడ మీర్పేటలో వర్క్ చేస్తుంటే వెళ్ళి నా అడ్మిషన్ ఫీ కట్టుకొని హెల్ప్ తీసుకొని వచ్చి కట్టి నెక్స్ట్ డే నుంచి కాలేజ్కి వెళ్ళి ఇట్లా నా కాలేజ్ స్టడీ స్టార్ట్ అయింది. ఆ రోజు నేను అనుకున్నాను అగ్రికల్చర్ తీసుకుంటాను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ పొలిటికల్ సంథింగ్ నేను చేసి డిస్టెన్స్. మా అమ్మకి చెప్పిన, మీరు ఫీల్ అవ్వద్దు డాక్టర్ అవ్వలేదని, నేను IAS అవుతాలే, ఊరికే IAS అవుతా అంటే వాళ్ళు 4 ఏళ్ళు చల్లగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మనని వదిలేస్తారని కూడా అట్లా చెప్పి
చదువుకోవచ్చు, ఫస్ట్ ఫ్రీడమ్ ఉంటుంది, నా ఓన్ మెస్ ఫీల్ నేను కట్టుకోవచ్చు, నేను సంథింగ్ ఐ కెన్ వర్క్ పార్ట్ టైం. అండ్ చూశాను ఆ ఫీ స్ట్రక్చర్ అంతా తక్కువ ఉంది అగ్రికల్చర్లో. ప్యాషనేట్ ఫీల్డ్, మంచిది, అగ్రికల్చర్ హార్టికల్చర్ అయితే బాగుంటుంది. సో అప్పటికే నాకు అరణ్య ఎన్జిఓలో పనిచేయడం, అంటే కొంచెం అట్లాంటి సంస్థలకు ఎక్స్పోజ్ అవ్వడము ఆ కాలేజ్ లైఫ్ తర్వాతే స్టార్ట్ అయిందనమాట. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ పార్ట్ టైం, ఎర్నింగ్ మై మనీ, లిటిల్ పేయింగ్ మై కాలేజ్ ఫీ అండ్ బుక్స్, పుట్టింగ్ మై ఓన్ క్లాత్స్ అంతా పెట్టుకోవడం, చదువుకోవడం. సో దిస్ వాజ్ లైక్ పార్ట్. ఐ ఎంజాయ్డ్ ఆల్ దట్ కాలేజ్ లైఫ్ని కూడా మాక్సిమం ఎంజాయ్ చేయడం. ఆర్ట్స్ అయితేనేమి, డాన్స్ అయితేనేమి, సింగింగ్, ఇక ఏదైనా కానీ స్పోర్ట్స్ ఏది చేస్తే చేయడం. అట్లా లీడర్షిప్ క్వాలిటీస్లో అంటే అన్నిట్లో ఎక్స్ప్రెస్ చేయడం, చదువుకోవడం, కాలేజ్లో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాం. ఇది నా కాలేజ్ లైఫ్. సో తర్వాత వచ్చేసి అదే ఎంబీబీగా మనం లాస్ట్ ఇయర్ ఆఫ్ ద కాలేజ్లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినాం. అంటే మళ్ళీ కొంచెం అమ్మ సైడ్ నుంచి ఇట్లా కొంచెం అబ్యూజ్ ఉండడం, ఇంట్లో తను రావడం, మనం విడిగా ఉండాల్సి వచ్చింది. మా అక్క మ్యారేజ్ టైం అయింది అదే టైము. షీ హ్యాస్ టు, ఆమె చదువుకుంది, ఆమె ఒక చాయిస్ చేసుకుంది, ఒక వ్యక్తిని చేసుకోవాలి, నాది ఇంటర్ క్యాస్ట్ అయింది. షీ హ్యాడ్ టు మూవ్ అవే. మా ఇంట్లో ఆ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది కదా, రెండు ఆడపిల్ల మీద, మన చదువు మీద ప్రెషరు, ఇటు సివిల్స్ చదవాలి. మనం లాస్ట్ ఇయర్లో అయితే ఇక్కడ దర్గా దగ్గర ఉండి బస్ వేసుకొని 2 hours ఆర్సీ రెడ్డి దగ్గరికి వెళ్ళి, ఆర్సీ రెడ్డికి వెళ్ళి మీకు ర్యాంక్ కావాలా, నేను చదువుతాను మీ కాలేజ్లో ర్యాంక్ తెచ్చుకుంటా అని. అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టడం అంత ఈజీ కదా ఇక్కడ నుంచి పోవడం. కాలేజ్లో కూడా లాస్ట్ ఇయర్ ఎక్స్ట్రా అవర్స్ మా సీనియర్స్ టీచ్ చేసేవాళ్ళు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ చదవడం. అంటే మళ్ళీ ఒక ఎక్స్ట్రా 6 hours పూల్ చేయడం, చదువుకోవడం, ట్రావెల్ చేయడం, మా అమ్మని చూసుకోవడం. ఆ టైంలో ఇక్కడ ఒక రెంట్ ఇల్లు తీసుకొని, అప్పటి వరకు జాబ్ నాకు మల్టీనేషనల్ కంపెనీస్ ఆఫర్స్ వచ్చాయి అక్రాస్ ది టేబుల్. అంటే బీఎస్సీ అగ్రికల్చర్ చదివితే అయితే బ్యాంక్ జాబ్లు వస్తాయి, లేకపోతే పీపుల్ వచ్చేసి హెచ్ఓలు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ వస్తాయి. బట్ నేను డ్యూ పాయింట్ ఇట్లా ఆ రోజే చెప్పినా అనమాట వాళ్ళు వచ్చినప్పుడు, ఐ వోంట్ జాయిన్ దిస్ ఎంఎన్సీ. ఇది కెమికల్స్ ఏమంటుంది, భూమిలో కెమికల్స్ వేసి సేల్స్ చేయాల్సిన జాబ్ నేను చేయను. అట్ ది సేమ్ టైం నేను ఇలాంటి ఒక కంపెనీ పెడతా కానీ ఇలాంటి ఒక కంపెనీకి వర్క్ చేయాలని చెప్పొచ్చిన. అంటే నా ఇంటర్వ్యూలో 50,000 అక్రాస్ ద టేబుల్ అంటే ఎవరు ఇవ్వరు. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్కి 30,000 ఇవ్వడం చాలా ఎక్కువ అప్పట్లో. అంటే అంత మంచి జాబ్స్ నాకు నా లీడర్షిప్ స్కిల్స్ చూసి ఇచ్చినా కూడా నేను నో అని చెప్పేదాన్ని. ఇట్లా స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా ఆ టైంలో నాకు తెలుసు నేను రెంట్ కట్టాలి, మా అమ్మని చూసుకోవాలి, ఇక్కడ నుంచి చదవాలి. కానీ నాకు ఎవరు అంటే నాన్న కూడా వచ్చినా కూడా అక్కడ గొడవ చేస్తున్నాడు, కొంచెం డ్రింకింగ్ మోడ్లో ఉన్నాడు, తమ్ముడు చిన్నోడు చదువుకుంటున్నాడు. బట్ నాకు అనిపించేది అయినా సరే ఏమైనా సరే నాకు ఏమవుతుందనే సంబంధం లేదు, నేను జాబ్ చేయాలి. అంటే అట్లా డెసిషన్. అంటే నేను అయితే ఢిల్లీ వెళ్తా, సివిల్స్ రాస్తా, లేకపోతే ఇంకేదన్నా నేను ఓన్గా ఏదైనా పెట్టుకుంటా, ఇట్లా అని అట్లా ఒక సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఈవెన్ ఎట్లుండేదంటే ఆల్మోస్ట్ బస్సులో ఇక్కడికి వెళ్ళి ఆడికి వెళ్తూ ఉంటే ఒక్కొక్క రోజు రాత్రి అయితే వాటర్ వచ్చేసేవి, ఫిల్మ్ నగర్ అంతా ఇట్లా మునిగిపోతుంది కదా, పడవలు వేసుకొని పోవాలి, ఆ టైప్లో ఉండేది. రాత్రి అక్కడ నుంచి రాలేకపోతే 4 గంటలు 3 గంటలు రోడ్ మీద ఉంటే ఇట్లా ఎవరైనా పోలీసెస్ దింపేవాళ్ళు. అంటే అంతా అట్లా చదువుకునేదాన్ని. మళ్ళీ పొద్దున్న లేస్తే ఇక మళ్ళీ ఎట్లా మినిమం ఇన్కమ్ ఉండాలి అని అప్పుడు నా వన్ అండ్ ఓన్లీ జాబ్ IIIT హైదరాబాద్లో ఎర్నింగ్ అండ్ లెర్నింగ్ జాబ్. ఎందుకు ఈ జాబ్ చేసుకుంటున్నాం అంటే బికాజ్ దర్ ఇస్ ఎర్నింగ్ అండ్ లెర్నింగ్ అని చెప్పిన. అక్కడ వచ్చి సార్ వాళ్ళు చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేవాళ్ళు. నేను ఫస్ట్ ఆంటర్ప్రినర్షిప్ అక్కడే స్టార్ట్ చేశాను ఇండైరెక్ట్గా. ఎట్లా అంటే పక్కనున్న మేడం ఉంటుంది, అప్పటివరకు నాకు పీపీటీ చేయడం కూడా రాదు, కానీ నాకు వచ్చని చెప్పేసి జాయిన్ అయిపోయినా. ఇంకో 2 hours ఇంటర్నేషనల్ విజిటర్స్ ప్రెజెంటర్స్ వస్తుంటే పీపీటీ ప్రజెంట్ చేయాలంటారు. అంటే నేను అప్పుడే మేడంని ఫ్రెండ్షిప్ చేసుకొని నేర్చుకొని టకటక చేసేసి నాకు స్కిల్ ఉండేది, బ్యూటీ ఆఫ్ ప్రజెంటేషన్, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అక్కడున్న ఒక నాగరాణి మేడం, ఒక కలీం, మా కొలిగి వీళ్ళని కలుపుకొని కేడీఆర్ కన్సల్టింగ్ అని ఒక విజిటింగ్ కార్డు కొట్టించేసిన. కలీం దీప్తి నాగరాణి, అది నా ఫస్ట్ విజిటింగ్ కార్డు. నేమన్నా అంటే మాకు IIIT లోగో ఉంది, మనం ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ, నేను అడ్వైజ్ ఎక్స్పర్ట్ హార్టికల్చర్, మీరు ఎంఎస్సీ హార్టికల్చర్, నువ్వేమో అగ్రికల్చర్, మనం మంచిగా టీమ్ ఫీల్డ్స్ కోదాం, అగ్రికల్చర్ కన్సల్టింగ్ ఇద్దాం అని నేను ఒక కన్సల్టింగ్ ఫర్మ్ని అట్లా స్టార్ట్ చేసిన ఇన్ఫార్మల్గా అదే డెస్క్ మీద. అంటే పొద్దున్న 7కి లేస్తున్నా, సంథింగ్ చదువుకుంటున్నా, 4:30 3:30 చదువుకుంటున్నా, 5 గంటలు ఆఫీస్కి వస్తున్నా, 9 to 11 టైం ఉంటుంది కదా, ఫీల్డ్స్కి వెళ్దాం, 8 to 11 వెళ్దాం, వెళ్ళేసి వచ్చి ఆఫీస్కి వస్తాం. 11 నుంచి IIITలో ఫ్లెక్సిబుల్ ఉండేది, వర్క్ ఇచ్చినంత కాలం వాళ్ళు ఫ్లెక్సిబుల్ ఉంటారు, చదువు ఇది చేసిన వర్క్స్ డెలివర్ చేసేది, ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళేది. అంటే ఇట్లా ఒక ఆంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్ని అక్కడున్న కొలీగ్స్తో క్రియేట్ చేసేసిన నేను. అన్న అవసరం మంచి IIIT కార్డ్ వేసుకొని వెళ్ళి మనం కన్సల్టింగ్ ఇస్తే ఒక 1,000 rupees వస్తాయి ఫీ. లిటిల్ ఇట్ వాజ్ లైక్ ఇది అనమాట. అట్లా ఒక కన్సల్టింగ్ ఫర్మ్ కూడా ఆ టైంలో హెల్ప్ చేయడం, ఇలా నా ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఈవెన్ నేను ఒక రోజు ట్యూషన్స్ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి, అంటే ఇంట్లో కూర్చొని అవన్నీ మనీ కోసం. తర్వాత ఈ IIIT జాయిన్ అయ్యక ముందు పాలెంలో అగ్రికల్చర్ స్టూడెంట్స్కి నేను టీచర్గా చెప్పాను, ఎందుకంటే లైబ్రరీ ఉంటుంది, క్వార్టర్స్ ఉంటాయి, చదువుకోవచ్చు, సివిల్స్ చదువుకుంటే అగ్రికల్చర్ ఇంపార్టెంట్ కదా. అట్లా కూడా ఒక 6 months చేసిన. తర్వాత 6 months IIITలో చేస్తున్నప్పుడు సార్ వాళ్ళు కాకుండా నేను కన్సల్టింగ్ ఎవరో చేశాను, వాళ్ళందరూ ఈ అమ్మాయికి చాలా టాలెంట్ ఉంది, తను సివిల్స్ చదువుకోవాలనుకుంటే ఈ ఎకో సిస్టంలో చేయలేదు అని వాళ్ళు మా అమ్మ దగ్గరికి రావడం, వాళ్ళు రిక్వెస్ట్ చేసి అమ్మాయిని ఢిల్లీకి పంపించండి, మేము సపోర్ట్ చేస్తాం అని 1-2 ముందుకు రావడం.
ప్రతాప్ రెడ్డి సార్ అని నా క్లాస్లో నా ఇన్స్పిరేషన్, నా కాలేజ్లో మా టీచర్, ఆయన బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది ఆయనకి. 2000 రూపీస్. అప్పట్లో హౌ మచ్ అనేది కాకుండా ఆయన ఏం చేశారంటే, నువ్వు ఒక ఇన్స్పైరింగ్ స్టూడెంట్వి, నువ్వు ఇలా గెలవాలి లైఫ్లో అని ఆయన బెస్ట్ టీచర్ అవార్డుని నాకు గిఫ్ట్ ఇచ్చాను. ఆ 2000 రూపీస్ నేను నోట్ ఇట్లా చాలా రోజులు పెట్టుకున్నా, నా నోట్ అట్లా పెట్టుకొని దాన్ని తీసుకొని నేను ఢిల్లీ వరకు వెళ్ళాలి, నేను సివిల్స్ కొట్టాలి, ఎంతోమంది నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు, మా అమ్మకు డాక్టర్ అవ్వాలని అవ్వలేదు, ఇప్పుడు అవ్వాలి అని పట్టుకొని అన్ని బుక్స్ కొనుక్కొని, ఏం లేదు బ్యాక్గ్రౌండ్ కూడా, అక్కడ ఒక ఎన్జిఓలో జాబ్ తెచ్చుకొని గట్టిగా మరి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న మీరు దెన్ ఎంటర్ప్రినర్గా ఒక మేనేజ్మెంట్, ఒక వ్యవస్థని క్రియేట్ చేయడానికి ఆ సిచ్యువేషన్ ఎలా మీకు వచ్చింది? ఈవెన్ బిఫోర్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ముందు కూడా నేను చెప్పినట్టుగా ఎన్జిఓస్తో వర్క్ చేయడం, ఆల్రెడీ ఎక్స్పోజర్ రావడం వల్ల, ఈవెన్ ఢిల్లీలో ఉన్నప్పుడు నేను పార్ట్ టైం ఒక ఎన్జిఓకి జాబ్ చేసేది. సో ఆల్రెడీ ఒక సిస్టమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఎలా ఉంటుంది. అరణ్యాలో నేను పారా వర్కర్ ట్రైనింగ్ నుంచి జాయింట్ సెక్రటరీ వరకు వెళ్ళిన చిన్న అంటే అబ్జర్వేషన్ జర్నీ ఉంటుంది కదా. సో ఏదో ఒక సిస్టమ్ త్రూ సొసైటీకి చేయాలి అనేది ఒక అవగాహన ఉండేది. బ్యూరోక్రసీ కూడా ఒక సిస్టమ్ త్రూ మనం క్రియేట్ చేస్తాం. బట్ వెన్ ఐ వాజ్ రీడింగ్, అంటే సివిల్స్లో కూడా ఎట్లా చాలా స్ట్రెస్ ఉంటుంది, మనం 3:30కి లేస్తాం, చదువుతాం, ఇవన్నీ చేసినప్పుడు కూడా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల, ఎట్ ది సేమ్ టైం అదే టైంలో నాకు మ్యారేజ్ బ్రేకప్స్ అవ్వడం కొన్ని ఉంటాయి కదా, ఇట్లాంటివి అవన్నీ స్ట్రెస్ వల్ల మెడిటేషన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఆ మెడిటేషన్ జర్నీ మనని ఒక విధంగా గైడ్ చేస్తుంది. అంటే ఓన్లీ హియర్ యువర్ ఇన్నర్ వాయిస్, అలాంటి ఒక స్టాండర్డ్ ఇది వచ్చేది. అంటే నాకు అప్పటికే ఫారెస్ట్ సర్వీస్ ఇది చేయడము, Group 1 ఇది అటెంప్ట్ అయింది. కానీ 2 సంవత్సరాలు చదివిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్కాప్ అయ్యి ఎప్పుడైతే సీసాట్ వచ్చింది ఆ టైంలో, అంటే అప్పటికి నేను ఎక్కువ చదివేసినాను. 3 years చదివేసి ఎట్లా అయిపోయిందంటే సబ్జెక్ట్ అర్థమైంది. అంటే దీనివల్ల సొసైటీకి ఏం ఉపయోగపడతాం, మనము ఇదే సిస్టంలో ఉండి చేయాలా, బయటకు వచ్చి కూడా చేయొచ్చా, అంటే ఈజ్ ఇట్ దిస్ ద ఓన్లీ చాయిస్ అన్నప్పుడు మై ఇన్నర్ వాయిస్ డ్యూ టు ద మెడిటేషన్స్ ఆర్ ద స్పిరిచువల్ జర్నీ ఇట్ వాస్ టెల్లింగ్, అంటే ఇంత క్రియేటివ్గా నువ్వు ఉండలేవు ఈ సిస్టంలో ఉన్నప్పుడు, సొసైటీకి ఎలాగో చేయాలనుకుంటే ఇది ఒకటే ఆప్షన్ కాదు అని నాకే ఐ వాస్ టూ క్రియేటివ్ టు బీ ఎ బ్యూరోక్రాట్ అనిపించింది, టు బీ ఇన్ ఏ స్టాండర్డ్ సిస్టమ్. అట్ ది సేమ్ టైం అప్పటికే అంత అవగాహన రావడం, ఎన్జిఓస్ ఎట్లా పనిచేస్తాయి, వర్క్స్ ఎట్లా చేస్తాం, సొసైటీకి సర్వ్ చేయాలంటే రకరకాల మోడ్స్ ఉన్నాయి. నా ఓన్ సంస్థ పెట్టుకోవాలి అని అనుకున్నాను, ఫస్ట్ బిజినెస్ అనుకోలేదు. కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ఇంకొక అటెంప్ట్ ఇవ్వను నేను, ఇదే ఫస్ట్ ఆర్ లాస్ట్ అని చెప్పేసి బయలుదేరి వచ్చేసిన అనమాట. 2012, 11-12 మధ్యలో వచ్చి 12 నా బిజినెస్ జర్నీ మొదలైందని చెప్పాలి. రైట్ మ్యామ్. ప్రజెంట్ ఉమెన్ ఎనర్జీ ఒక వ్యవస్థని ఇట్లా స్థాపించడానికి గల గట్టి కారణం ఏంటి? 2012లో ఇందాక అన్నట్టు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సరే ఎన్జిఓ పెట్టొద్దు, అలా అని ప్రైవేట్ లిమిటెడ్ పెట్టొద్దు అని ఒక Section 8 అప్పట్లోనే 25 అనేవాళ్ళు, మధ్య రకం సంస్థ, అంటే మనకి సోషల్ కాజ్ ఉండాలి, డబ్బులు ఎర్న్ చేయాలని నా బిజినెస్ అట్లా స్టార్ట్ చేశాను. కానీ అప్పుడు మా CA ప్రైవేట్ లిమిటెడ్ చేయండి మేడం, ఇవన్నీ మాకు పేపర్ వర్క్ మాతో కుదరదు అన్నాడు. సరే అని ఇదే ఎకో లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టిన. వాస్తవంగా నాకు బ్యాలెన్స్ షీట్ కూడా తెలియదు ఫస్ట్ 2-3 years ఎట్లా ఉంటుంది అని, కానీ నేను చేసుకుంటూ వెళ్ళిన. అప్పట్లో ఈకో కాన్షియస్నెస్, తులసీలు ఇవ్వడం కానీ, ఒక ఈకో కాన్షియస్నెస్ క్రియేట్ చేయడము, ట్రైబల్ విలేజెస్లో CSR యాక్టివిటీస్ చేయించడము, ఈకోకి సంబంధించిన ఏదైనా వాటర్ హార్వెస్టింగ్ అప్పుడైనా, రూఫ్ టాప్ గార్డెనింగ్, హరిత సంకల్పం, ఆర్గానిక్ మీటప్, ఇట్లా ఏదంటే అది కాన్సెప్ట్స్ రిలీజ్ చేస్తూ వెళ్తున్నాను మార్కెట్లో. దాన్ని బిజినెస్ ఎట్లా కన్వర్ట్ చేయాలనేది తెలియలేదు. కానీ ఫస్ట్ 1.5 year లక్కీగా రెవెన్యూ వచ్చింది. ఎట్లా వచ్చిందంటే నేను స్పీడ్ చూడడము, వసుంధర పేపర్ల ఆర్టికల్ రావడము, ఇట్లా చూసి కొందరు బిగ్ ల్యాండ్ లార్డ్స్ కానీ రియాలిటీ ఉన్న ఫర్మ్స్ వచ్చి మాకు కాన్సెప్ట్స్ ఇవ్వడం అనడము, అట్లా నాకు కన్సల్టింగ్ రెవెన్యూ స్టార్ట్ అయింది అప్పటికి. అట్లాగే కొంచెం ట్రైనింగ్స్ ఇవ్వడము, ఇలా స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ స్టార్ట్ అయిన జర్నీ నా ఉద్దేశం కన్సల్టింగ్ ఇవ్వడము ఇంకేదో చేయడం కాదు కదా. నా ఐడియాస్ని నేచర్కి ఉపయోగపట్టు చేయాలి, నా ఐడియాస్ వల్ల ఉమెన్కి లైవ్లీహుడ్ ఇవ్వాలి, ఏదైనా ఒకటి స్థాపించాలి. అంటే ఇప్పుడు కూడా తెలంగాణలో ఎన్నో విలేజెస్లో మా అమ్మ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, నా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. అంటే నాకు ఫస్ట్ మెయిన్ ఈ రీజియన్లో ఏదో చేయాలనే ఫీలింగ్తో ఫస్ట్ బిగిన్ అయింది. అది ఇంక ఆంటర్ప్రినర్షిప్ రూట్ అనేది ఆ రోజు అర్థమైంది. అక్కడ నుంచి నేను తర్వాత ఆర్గానిక్ గంప పెట్టాను మ్యారేజ్ తర్వాత. 2012లో మ్యారేజ్ అయింది, అదే టైంలో కంపెనీ ఫ్లోట్ అయింది. ఇవన్నీ కూడా ఒక స్టేజ్ తర్వాత ఆగిపోవడం అంటే ఛాలెంజెస్ రావడం. 3 years వర్క్ చేశాక ఒక స్టార్ట్అప్ సప్లై చైన్ లేకపోవడం వల్ల ఆగిపోవడం, చిన్న లోన్ కోసం ఒక స్ట్రగుల్ రావడం, లేకపోతే కోఫౌండర్స్ ఏదైనా CEOస్తో ఏదైనా ఇష్యూ వస్తే ఇది అవ్వడము, ఇవన్నీ చూసినాక మన ఛాలెంజెస్ ఏమున్నాయి అంటే 2012 నుంచి మళ్ళీ కష్టపడినాం కదా. 14 మళ్ళీ ఆర్గానిక్ గంప ఈ స్టడీ స్టార్ట్ అయింది. 2016 ఫార్మ్ టూర్ అయింది, ఫార్మ్ కన్సల్టింగ్ చేస్తున్నాం, రియాలిటీ కన్సల్టింగ్ చేస్తున్నాం. ఈ 16 వచ్చేసరికి ఏమైపోయింది, మళ్ళీ అన్ని స్టాండ్ స్టిల్ అయిపోయింది. అంటే ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా తిరిగినాను, చేసినాను, ఫీ కూడా రాకపోవడం, ఒక్కొక్క చోటు నుంచి కష్టాలు రావడం. ఉన్న ఆఫీస్ ఇంటి ఎదురుగా పెట్టుకొని చక్కగా పచ్చని ఆఫీస్ పెట్టి, ఆవు పెట్టి, గంపలు పెట్టి, ఇట్లా అంతా చేస్తున్నా కూడా మళ్ళీ కొలాప్స్ అవ్వడం, టైంకి డబ్బులు రాకపోవడం, వచ్చిన 46 లక్షలు టర్న్ ఓవర్ చేసి 6 నెలల తర్వాత స్టేజ్కి వెళ్ళి దాన్ని మళ్ళీ నిలదొక్కుని టెక్నాలజీ లేకపోవడం, ఇంకేదో స్కేలప్ లేకపోవడం, ఇవన్నీ చూసేసి ఇంకొక ఇది వచ్చేస్తుంది, గివ్ అప్ చేసే మోడ్ వచ్చేసింది.
ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత నుంచి సెకండ్ ప్రెగ్నెన్సీ వరకు ఎట్లా డ్రాగ్ చేశాను. మొదట అంటే ఎత్తుకొని వెళ్ళాను, పొలాలు తిరిగిన, మదర్ అండ్ చైల్డ్ ఫార్మ్ టూర్ అన్న. సెకండ్ వన్ ఎట్లా ఎత్తుకొని తిరగాలి. సెకండ్ టైం పోస్ట్ నాటల్ డిప్రెషన్ అని ఒకటి వచ్చింది. నాకు తెలియదు అది వచ్చినప్పుడు ఇంకా అన్ని స్టాండ్ స్టిల్ అయినాయి. బయటికి వెళ్ళాలనే ఇది కూడా పోయింది, సత్తువ పోయింది. ఆ రోజు ఒకరోజు రాత్రి లేసి మై ఎనర్జీ మ్యాటర్స్ అని రాసుకున్నాను. అది ఉమెన్ ఎనర్జీ అని. సో అట్లా అంటే గివప్ చేయొద్దు. సో దీప్తి గారు, మహిళల సాధికారత కోసం నాట్ ఓన్లీ ఉమెన్ ఎనర్జీ ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? సో అదే ఉమెన్ ఎనర్జీ జర్నీ యాక్చువల్లీ ప్యాషన్ అండ్ నెట్వర్క్ టు మోటివేట్ ఉమెన్ అన్నట్టుగా స్టార్ట్ అయింది. బిఎన్ఐ అప్పుడు ఏ సిస్టమ్ లో నడిచిందో మేము ఒక ప్యారలల్ ఉమెన్ సిస్టమ్ లా క్రియేట్ చేశాను. 10,000 ఉమెన్ కి ఎప్పుడైతే రీచ్ అయ్యానో అంటే దేర్ వాస్ టూ మచ్ మోటివ్. అంటే 3,000 ఉమెన్ మెల్లగా 10,000 నెట్వర్క్ లాగా అయిపోయింది. టూ మచ్ మోటివేషన్, ఇన్స్పిరేషన్. ఎంతో మంది ఐఎమ్ అలైవ్ బికాస్ ఆఫ్ ఉమెన్ ఎనర్జీ. ఇప్పుడు ఇక్కడ ఎంతో మంది ఆ రోజు ఇప్పటికి కూడా మాకు ఆ ఇంపాక్ట్ ఉంది అనే వాళ్ళు ఉన్నారు. ఏం చేయని వాళ్ళు కూడా మేము బిజినెస్ స్టార్ట్ చేసాం ఇప్పుడు అనడం, ఉన్న బిజినెస్ వాళ్ళు స్కేల్ అవ్వడం, ఇదంతా నాకే ఒక ఇన్స్పిరేషన్ అయింది. అయినప్పుడు నేను అన్ని సెగ్మెంట్స్ అడ్రస్ చేయలేను. ఏదైనా ఒక ఇండస్ట్రియల్ సెగ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ మీద ఫోకస్ చేస్తే ఫ్యూచర్ ఉంటుంది. అప్పట్లోనే స్టేట్ సపరేట్ అయ్యాక ఇక్కడ ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ అంటే ఇలా ఉంటాయి అని ఒక అవగాహన రావడం వల్ల విఎం అనే సంస్థ పెట్టడం జరిగింది 2018లో. అంటే ఉమెన్ ఎనర్జీ టు విఎం అనేది ఒక జర్నీ అయింది. తర్వాత వచ్చేసి సరే లాస్ట్ 2 years పాండమిక్ అయింది. బట్ ఆ కోవిడ్ టైంలో కూడా మేము అంటే బిఫోర్ కోవిడ్ కూడా ఏంటంటే ఒక ఇంక్యుబేషన్ సెంటర్ లాగా ఇది ఫస్ట్ అవ్వాలి కంట్రీలో. రేపు మేక్ ఇన్ ఇండియాలో తయారు చేసే వాళ్ళందరూ ఇక్కడ కూర్చోవాలి. విలేజెస్ నుంచి అయినా కూడా మనం అగ్రి ఇతర ఎక్కువ గ్రీన్ బేస్డ్ ఎంటర్ప్రైజెస్ ఫర్ ఉమెన్ ని ఇంక్యుబేట్ చేయాలి. అంటే స్టార్ట్ ఎట్లా చేయాలి బిజినెస్ ని చేశాక ఏమేమి పద్ధతులు ఉంటాయి, లైసెన్సెస్ ఇట్లా ఏదో ఉంటుంది, స్టార్ట్ ఇట్ స్కేల్ ఇట్ సెల్, ఇట్లా కొన్ని కాన్సెప్ట్స్ నేను ఇన్నోవేట్ చేసుకుంటూ వాటిని ఏదో ఒక విధంగా మార్కెట్ లో తీసుకెళ్ళడానికి మళ్ళీ ఈవెంట్స్ చేయడము, యాక్టివిటీస్ చేయడము, మెంటర్షిప్స్ ఇవ్వడం, ఇలా ఒక జర్నీ అండి విఎం. ఈ విఎం జర్నీ తర్వాత లాస్ట్ కోవిడ్ అప్పుడు మరి వీళ్ళందరికీ మార్కెట్ ఉండట్లేదు. నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి అందరూ ఒక స్కేల్ తర్వాత డబుల్ దగ్గర టు స్కేల్ ద మనీ అనే దగ్గర ఆగుతున్నారు. మేబీ బిగ్గర్ మార్కెట్స్ క్రియేట్ బిగ్గర్ స్కోప్ ఫర్ ద ఎంటర్ప్రైజెస్, ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని హర్ మార్కెట్ పెట్టడం జరిగింది. అంటే అనుకోకుండా ఒక ఉమెన్ జర్నీ నుంచి 3 సంస్థలు వచ్చినాయి. అది ఒక ప్లాన్ లాగా కాదు కానీ ఒక ప్యాషన్ లాగా, అంటే ఒక విజన్ లోంచి ఇంకేం అవసరమైతే అది చేద్దాం, ఇంకేం అవసరమైతే అది చేద్దాం అనుకుంటే వెళ్ళా అంతే. రైట్ దీప్తి గారు, హర్ మార్కెట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది అంటారు? హర్ మార్కెట్ పెట్టేటప్పుడు ఇప్పుడు మనము సూపర్ మార్కెట్స్కి వెళ్ళి ఎంఎన్సీస్లోకి కంపెనీస్ ఎన్నో ప్రొడక్ట్స్ కొంటూ ఉంటాం. నేను ఆల్రెడీ ఉమెన్తో 3-4 years జర్నీ చేయడం, ఒక్కొక్క ఇండస్ట్రీ నాకు అప్పటివరకు ఇండస్ట్రీలో ఎంటర్‌ప్రెన్యూర్‌కి వేరే ఎంటర్‌ప్రెన్యూర్‌కి చాలా తేడా ఉంటుంది. వేరే ఎంటర్‌ప్రెన్యూర్ యూ కెన్ వర్క్ వెరీ ఫ్లెక్సిబుల్లీ. ఇండస్ట్రీ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక బిడ్ అని పెట్టుకొని పక్కన కూర్చుంటే ఎట్లా ఉంటుంది, ఒక స్టాగ్నేటెడ్ బిడ్. అంటే నువ్వు అక్కడే ఉండాలి. ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఆ చాలా న్యూయాన్సెస్ వేరు ఉంటాయి. వాళ్ళు అంత స్ట్రగుల్ చేసి అన్ని ప్రొడక్ట్స్ బయటికి తెచ్చాక 90% ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ ఉమెన్ స్కేల్ అవ్వలేకపోతున్నాయి. నెక్స్ట్ లెవెల్ మార్కెట్కి రీచ్ అవ్వట్లేదు. ఒక సర్టెన్ 10 lakh ఏదో రెవెన్యూ చేశాక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వర్క్ ఆర్డర్ లేకపోతే వాళ్ళు అవ్వట్లేదు. అంటే మార్కెట్ ఉంటే ప్రతి ఆంటర్‌ప్రెన్యూర్ సర్వైవ్ అవుతారు బిగ్గర్ వేలో. అట్లీస్ట్ ఒక మార్కెట్కి ఒక వాయిస్ ఇద్దాం. నాట్ దట్ సీ నాకు అన్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మార్కెట్ ఇప్పుడు తెలుసని కాదు, కానీ ఒక చోట అగ్రిగేట్ చేయగలిగితే ఉమెన్ మార్కెట్స్ని బాగుంటుంది అనే ఉద్దేశంతో నా 3 ఏళ్ల జర్నీలో వాళ్ళ ప్రాబ్లమ్స్ చూడడము అనే దీంతో హర్ మార్కెట్ పెట్టడం జరిగింది. వోకల్ ఫర్ లోకల్, లెట్స్ గివ్ అవర్ ఉమెన్ ఏ కామన్ ప్లాట్ఫామ్. ఈ హర్ మార్కెట్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అంటారు ఆడవాళ్ళకి సంబంధించి? ఇది ఫస్ట్ ఒక సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్ అండి. అంటే వన్ ఎక్స్క్లూజివ్ మార్కెట్ ప్లేస్ ఫర్ ఉమెన్. అంటే సోషల్ కామర్స్ ఎప్పుడైతే ఇప్పుడు మీరు అమెజాన్, ఇండియా మార్ట్ ఎట్లా ఉంటుందో అట్లా ఒక టెక్నాలజీ పార్ట్నర్ సపోర్ట్ తీసుకొని మనం సోనిక్స్ కంపెనీని వాళ్ళు పెట్టినాము. ఇప్పుడు మెల్లగా వాళ్ళు ఎంటర్ అవుతారు అనమాట. ఫస్ట్ వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటారు, వాళ్ళ ఎన్ని ఇయర్స్ అయింది, మన ఎంఎస్ఎంఈ ఉందా, అదంతా మనం డీటెయిల్స్ బ్యాక్ తీసుకుంటాము, ఫ్రంట్ డిస్ప్లే చేస్తారు. కానీ ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఎట్లుంటుందంటే వేరే అమెజాన్ లో వెళ్తే మీరు లక్షల్లో ఒకరు, ఇక్కడ వచ్చినప్పుడు ఒక టార్గెటెడ్ ఉమెన్ మార్కెట్ ఫోకస్. వీళ్ళు వచ్చి B2B అంటే వాల్యూమ్స్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. అంటే ఎట్లా అయితే మీ ఫ్యాక్టరీ గేట్ ప్రైస్ లో ఇన్ని బాక్సెస్ మూవ్ అవ్వాలి, అట్లా ఉంటుంది సోషల్ కామర్స్. సెకండ్ వచ్చేసి మేము మెల్లగా కోవిడ్ టైం లాస్ట్ టైం ఫస్ట్ దాంతోనే బిగిన్ చేసాం. బంజారా హిల్స్ లో ఒక చిన్న స్టోర్ పెట్టి దాని నుంచి మళ్ళీ 100 stores Tier 2 లేదా ఉమెన్ తో షేరింగ్ లో ఇట్లా పెడదాం అనుకునే టైంకి కోవిడ్ హిట్ అయింది. లేకపోతే మైక్రో స్టోర్స్ కూడా ఉమెన్ ప్రొడక్ట్స్ ని ఉమెనే అమ్మాలి, ఉమెన్ ఫ్రాంచైజెస్ పెడతారు. ఒక్కొక్క ఫ్రాంచైజ్ వాళ్ళకి ఒక మైక్రో స్టోరే కదా. ఇట్లా ఒక 100 మందితో స్టార్ట్ చేసినా కూడా ఒక 1000 మంది మ్యానుఫ్యాక్చరర్స్ 100 మంది స్టోర్స్ పెడుతున్నారు అనేది సెకండ్ ఇది ఉండింది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ కన్సర్షన్, అంటే బిగ్గర్ వాల్యూస్ రావాలి. మన కోవిడ్ అప్పుడు అన్ని బిజినెస్ కొలాప్స్ అయినాయి కానీ ఫుడ్ బిజినెస్ గ్రో అయింది. అంటే లైక్ ఇట్ హ్యాస్ టు బి. అట్లాగే ఎక్స్పోర్ట్స్ వెళ్ళినాయి, అన్ని హిట్ అయినాయి కానీ ఎక్స్పోర్ట్స్ అనేది కొన్ని రకమైన ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ఆపలేకపోయినాయి. అంటే మోర్ డిమాండ్ వచ్చింది. అది నేను టార్గెట్ చేసి మనం ఫ్యూచర్లో ఎక్స్పోర్ట్ కన్సార్షియమ్స్ చేయాలి అనేది ఒక ఇది అనమాట విజన్. ఇది మరి వీఆర్ ఎట్ బేబీ స్టెప్. ఇప్పటి వరకు ఎంతో మంది మహిళల్ని మీరు చూస్తుంటారు. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే మహిళలు వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోగల ఎదుగుదలకి వాళ్ళు వచ్చారంటారా? ఖచ్చితంగా వచ్చారు. ఎవ్రీ టైం మహిళకి సమస్య వచ్చినప్పుడు
బయట వాళ్ళు చేస్తున్నారు అనుకుంటుంది అపోహనే, తనే చేసుకుంటుంది యాక్చువల్గా. బాగా అబ్జర్వ్ చేయండి, తను కూడా అనుకుంటుంది బయట సిస్టమ్స్ నుంచి సపోర్ట్ వస్తుందని, కానీ తనలో ఎప్పుడైతే కరెక్ట్ చేసుకొని మూవ్ అవుతుందో అప్పుడే అవి వర్కౌట్ అవుతాయి. సో ఉమెన్ ఆల్రెడీ కేమ్ టు ద స్టేజ్, మనం ఇంకా అట్లా లేము అని కాదు, కానీ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది, ఒకేలాగా ఉంటుంది, ఈకో సిస్టమ్ ఒకేలాగా ఉంటుంది. నువ్వు ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయినా ఇంట్లో నేను డిమీన్ చేస్తుండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ఒక మాట అంటుండొచ్చు, నువ్వు ఎంత ఇదైనా కూడా నేను జడ్జిమెంటల్ వ్యూలోనే చూస్తుండొచ్చు. అంటే ఒక ఉమెన్ని చూసే పర్స్పెక్టివ్ సొసైటీలో మారలేదు, కానీ ఉమెన్ తనని చూసుకునే పర్స్పెక్టివ్ మారింది ఆల్రెడీ. షీ హర్సెల్ఫ్ ఈస్ గివింగ్ హోప్ టు హర్సెల్ఫ్, షీ హర్సెల్ఫ్ ఈస్ మూవింగ్ అవుట్, ఆ బ్యారియర్స్ బ్రేక్ చేస్తుంది, ఆ క్వశ్చన్స్ జడ్జ్మెంట్స్ ని దాటి ఓకే తనకు ఉన్నా లేకపోయినా, ఓపిక ఉన్నా లేకపోయినా షీ షోయింగ్ అప్ అగైన్. ఓకే తనకి సపోర్ట్ ఉన్నా లేకపోయినా, ఇంట్లో ఎలా ఉన్నా బయట ఎలా ఉన్నా, అగైన్ షీస్ ప్రూవింగ్ హర్సెల్ఫ్ వర్త్. తన ఐడియాని జడ్జ్ చేసినా, తన మనీ ఎకో సిస్టమ్ సపోర్ట్ చేయకపోయినా, ఎకనామికల్ లేకపోయినా, మళ్ళీ తన ఛాలెంజెస్ మెన్ ఎకో సిస్టమ్ ని తనకు రీప్రూవ్ చేసుకుంటుంది. దిస్ ఇస్ హ్యాపెనింగ్. రైట్. ఇలా మనం ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ సమస్యల గురించి మేము ఏమైనా చేసుకోగలం అనే ఒక లెవెల్కి వచ్చినప్పుడు మగవాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? లైక్ మీరు ఆడవాళ్ళు చేసేదేముంది, మేం లేనిదే లేదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అయితే అది ఎట్లా వచ్చిందంటే, ఫస్ట్ మనం పాట్రియార్కల్ సొసైటీలో ఉన్నాం, పితృస్వామ్య సొసైటీ అంటారు కదా. ఎందుకు వచ్చింది? ఒక కొన్ని 100 years మదర్స్ అలా పెంచినాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళని కూడా అలా పెంచారు. రైట్. దీప్తి గారు, మీరు ఇంత హబ్ ని క్రియేట్ చేశారు, ఇప్పుడు ఏమీ లేని ఒక మహిళ మీ దాకా అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అయిన తర్వాత మేము ఏం చేసుకోగలం అనే వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? ఇప్పుడు అంటే ఉమెన్ లో మేము ఎడ్యుకేషన్, సోషల్, హెల్త్ ఈ ఇష్యూస్ అడ్రస్ చేయట్లేదు. మెయిన్గా ఏంటంటే ఎంటర్ప్రైజింగ్ మోడ్లో వాళ్ళకి ఫస్ట్ ఏమైనా చేయగలిగితే, అంటే ఆర్థిక స్వావలంబన వైపు ఒక మెట్టు వేస్తే మిగతా అన్ని సూనర్ ఆర్ లేటర్ అడ్రస్ అవుతుంది అనే ఒక ఆస్పెక్ట్ నేను ఎక్కువ అడ్రస్ చేస్తాము. అట్ ది సేమ్ టైం ఉమెన్ ఎంటర్ప్రైజింగ్లో వెళ్ళాలి అని అంటే ఏ సోషల్ స్టేటస్ అనే దాంతో సంబంధ ఇతర బిజినెస్లు ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి మనము బిజినెస్ మోడల్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా ఒక ఐడియా స్టేజ్ నుంచి రావచ్చు, ఏం లేని స్టేజ్ నుంచి జీవనోపాధి కోసం రావచ్చు, లేదా బెటర్ వర్షన్స్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి కూడా టు డూ సంథింగ్ అని రావచ్చు. ఈ వీటి అన్నిటిని కూడా మేము మైక్రో ఎంటర్ప్రైజింగ్ మోడ్లో చేయడానికి ఎక్కువ ఐఎమ్ సపోర్టింగ్ దట్ మోడ్ అనమాట. మైక్రో ఎంటర్ప్రైజింగ్ మోడ్ నువ్వు వచ్చినప్పుడు ఫస్ట్ అసలు మేము ఎంఎస్ఎంఈగా ఉన్నావా, ఎలా స్టార్ట్ చేయాలి అనే దగ్గర నుంచి, హౌ టు స్టార్ట్ అ బిజినెస్ దగ్గర నుంచి, హౌ డు యూ ఇంక్యుబేట్ దట్ అనేది జనరల్గా ఒక రీజియన్ నుంచి ఒకరు వచ్చినప్పుడు క్లస్టర్ అప్రోచ్. ఇప్పుడైతే నేను అంతా అదే ఫోకస్ చేస్తున్నాను డిస్ట్రిక్ట్లో కూడా. ఇక్కడ నుంచి అయితే అట్లీస్ట్ ఈ హర్ మార్కెట్ తర్వాత నుంచి జర్నీ మైక్రో ఎంటర్ప్రైజింగ్ మోడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న డిఫరెంట్ ఎంటర్ప్రినర్స్ అని ట్రైనింగ్ ఇచ్చాము, గ్రూప్ ఫామ్ చేసాము. అంటే ఫిజికల్ డిజబిలిటీ ఉన్న ఉమెన్ డిఫరెంట్ ఎంటర్ప్రినర్స్ ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయినప్పుడు ఒక గ్రూప్ ఎంఎస్ఎంఈ అవ్వాలి. వీళ్ళు ఒక క్లస్టర్ అప్రోచ్లోనే వెళ్ళాలి, ఒక పర్టికులర్ ప్రొడక్ట్ చేయాలి. అప్పుడు అదొక హబ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మొన్న ఒక కుక్స్, మెయిడ్స్, వర్క్స్ అందరిది ఒక గ్రూప్ చేసాం. వాళ్ళందరూ వచ్చేసి ఓన్లీ ఒక డిఫరెంట్ హబ్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఇంకోటి నల్గొండలో కొందరు ఉమెన్ వచ్చేసి వాళ్ళంతా ఒక జూట్ హబ్ అయిపోయారు. అంటే మైక్రో ఎంటర్ప్రైజింగ్ గ్రూప్ మోడ్లో వెళ్ళండి అని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం. ఒక్కరు వెళ్ళిన వాళ్ళు లాంగ్ వెళ్ళలేకపోతున్నారు, సోలో ఎఫర్ట్ అయిపోతుంది అది. ఆఫ్టర్ సర్టెన్ టైమ్ షీఈస్ ఫైటింగ్ అలోన్. అట్లా వద్దు అని ఎక్కువ ఉమెన్ వచ్చినా కూడా ఒక గ్రూప్ ఫామ్ చేసుకోండి, లేదా మీరు ఒకరు బిగిన్ చేసినా కూడా నెక్స్ట్ లెవెల్ ఇది అని చూపిస్తూ మైక్రో ఎంటర్ప్రైజింగ్ వైపు అడుగులు వేయిస్తున్నాము. దో ఐడియా కావచ్చు, ఎగ్జిస్టింగ్ స్టేజ్ కావచ్చు, స్కేల్ స్టేజ్ కావచ్చు. నాట్ ఓన్లీ నేను సిటీ ఏమైనా పల్లెటూర్లకు తీసుకువెళ్ళడం, అక్కడి నుంచి వచ్చే మహిళలను కూడా మీరు ఎంకరేజ్ చేయడం చేస్తూ ఉంటారా? వస్తుంటారు, కాల్స్ వస్తుంటాయి, ఇక్కడికి వస్తుంటారు. ఇక వాళ్ళ స్టేటస్ ని బట్టి వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం, ఒక మెంటర్ లింక్ ఇవ్వడం, ఎక్కడికి వెళ్ళాలని చెప్పడం అలా చేస్తున్నాము. బట్ డిస్ట్రిక్ట్స్ కి నేనే వెళ్తున్నాను. అంటే గ్రూప్ ఉన్నప్పుడు మనం అడ్రస్ చేయగలుగుతాం. ఇండివిజువల్ గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఒక అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మటుకు ఒక 4 districts ని నేను ఇప్పుడు గ్రూప్ టార్గెట్ చేస్తున్నాను. దీప్తి గారు, ఆల్రెడీ మీకు ఒక ఆర్గానిక్ బిజినెస్ ఉంది, దాంతో పాటు ఈ ఉమెన్ ఎనర్జీ, విఏఎం అండ్ హర్ మార్కెట్ ఇన్ని చూస్తున్నారు, ఇంత హబ్ చేస్తున్నారు. వాట్ ఈస్ అ ఛాలెంజింగ్ రోల్? అంటే ఏమి మీరు ఫేస్ చేశారు ఇంతవరకు రావాలంటే? ఎవరికైనా ఒక అమ్మాయి, ఒక మహిళ ఇంత స్టేజ్కి రావాలంటే కొన్ని సమస్యలు తప్పకుండా ఉంటాయి. మరి దాన్ని అధిగమించి మీరు ఎలా ఉంటున్నారు? బిజినెస్ అంటే చాలా ఛాలెంజెస్ వస్తాయి ఖచ్చితంగా. ఆంటర్ప్రినర్షిప్ అంటేనే రిస్క్ టేకింగ్. ఆ రిస్క్ వస్తుంది, మళ్ళీ రిపీట్ రిస్క్ వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారు, రిస్క్ అపిటైట్ రిపీట్ అవుతూ ఉంటుంది. నాకు చాలా ఛాలెంజెస్ వచ్చినాయి లిటరల్గా. అంటే రోడ్ ఆఫీస్ తీసేసి గ్యారేజ్లో నడుపుకున్న రోజు కూడా ఉంది, అంటే సెల్లార్లో ఎవరి దానిలోనో కొద్ది రోజులు నడిపిన రోజు కూడా ఉంది. పార్ట్నర్స్ ద్వారా ఇష్యూస్ వచ్చిన రోజు ఉన్నాయి. ఇంకా చాలా పెద్ద ఎత్తున అంటే కింద పడితే ఇంకా లేవలేమన్నంత గట్టిగా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. మన చిన్న అంటే ఒక కాన్సెప్ట్ బయటికి అమ్ముతూ ఉంటే బిల్స్ సరిగ్గా రాకపోతే కూడా మళ్ళీ ఛాలెంజెస్, శాలరీస్ కట్టాలి, ఇంకేదో చేయాలి, అలాంటి రోజులు కూడా ఉన్నాయి.
కోవిడ్ అప్పుడైతే ఇక లాక్ వేసుకొని రెంట్లు కట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ కోవిడ్కి ముందు అయితే కూడా అంటే అయితే హై ఉంటుంది అయితే లో ఉంటుంది. ఇన్ని రోజులను కూడా ఇన్ని కోట్లు రాలేదా అని జడ్జ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో బ్యాకప్ లేనప్పుడు 3 థింగ్స్ ఒకటేసారి చేస్తున్నప్పుడు మల్టిపుల్ హ్యాండ్లింగ్స్లో వస్తాయి. ఎమోషనల్ ఫెయిల్యూర్స్ కూడా చాలా వస్తాయి. ఎమోషనల్ ఫెయిల్యూర్స్ అంటే డెసిషన్ మేకింగ్ ఫెయిల్యూర్స్ కాకపోయినా కూడా కొన్ని సర్టన్ ఎకో సిస్టమ్స్ వల్ల మనం ఇంపాక్ట్ అవుతుంటాం ఒక ఉమెన్గా. ఇంట్లో పరిస్థితి కావచ్చు, ఫ్రెండ్షిప్స్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్స్ కావచ్చు, ఇవి చేస్తూ ఉంటాయి మన దీన్ని. అవన్నీ అంటే లిటరల్గా కృంగతీసిన రోజులు ఉన్నాయి. పొద్దున్న లేవాలంటే కూడా కష్టంగా అనిపించిన రోజులు ఉన్నాయి. ఇక అంతే ఎందుకు బ్రతుకుతున్నామా అర్థం కాని రోజులు కూడా ఉన్నాయి. అంటే హౌ టు ఫైట్ దిస్ అనేది. బట్ సమ్హౌ ఆంటర్‌ప్రెన్యూర్ అంటేనే అది కన్సిస్టెన్సీ. గివప్ చేయొద్దు. గివప్ చేయని వాడే ఆంటర్‌ప్రెన్యూర్. గివప్ చేయని వాళ్ళే సక్సెస్. ఇంకోటి సక్సెస్ అనేది నేను వేరే విధంగా చూస్తాను. కొందరు సక్సెస్ బిజినెస్లో ఓన్లీ మనీ అనుకుంటారు. కాదు, పీపుల్ కూడా సక్సెసే, వర్క్ కూడా సక్సెసే, ఫ్యామిలీ కూడా సక్సెసే. సో సక్సెస్ ఈజ్ లీనియర్ కాదు, హోలిస్టిక్. అన్ని అంశాల్లో ఆర్థికంగా, సోషల్ పరంగా, ఆధ్యాత్మికంగా అన్నిట్లో బ్యాలెన్స్ ఉండడం అనేది కూడా ఒక సక్సెసే. నాకు ఆ బ్యాలెన్స్ అన్నిట్లో ఉంది కనుక నేను ఆ ఛాలెంజెస్ని కష్టపడినా మళ్ళీ ఓవర్కమ్ చేయగలను. మళ్ళీ కన్సిస్టెంట్గా గివప్ చేయకుండా లేవునా. ఉమెన్కి కూడా అదే అంటాను నేను. బిజినెస్ కానీ ఏమన్నా అవనియండి, ఒక్కసారి చేస్తాం అనుకున్నామంటే కమ్ వాట్ మే కీప్ గోయింగ్ అంతే. నా మంత్ర ఇదే. దానివల్ల ఏమొచ్చింది, డబ్బులు మనీ అంటారా? కీప్ గోయింగ్, కీప్ వర్కింగ్, మనీ విల్ కమ్ ఇన్ టు బిజినెస్. కీప్ కన్సిస్టెన్సీ, సక్సెస్ విల్ కమ్. దెర్ ఇస్ నో ఆప్షన్. ఇంకేం ఆప్షన్ ఉంటుంది? సక్సెస్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కానీ సక్సెస్ వచ్చేంత వరకు మీరు అంటే గోల్డ్ మైన్ ఇక్కడ ఏదో ఉంటుంది చూడు, కొంచెం తవ్వితే వచ్చేస్తుంటుంది, అలా ఉంటుంది అనమాట. అది ఏ కొంచెం ఎప్పుడు అనేది తెలియదు. బిగ్ బ్రేక్ అనేది ఎట్లా ఉంటుంది అంటే యూ కీప్ వర్కింగ్, ఇట్ డజంట్ మ్యాటర్. బై ద టైమ్ ఆ బిగ్ బ్రేక్ వచ్చేసరికి నీకు అది అవసరం ఉండదు అనమాట ఇంకా. సో ప్యాషన్ అలా ఉండాలి. సో నేను నా ఛాలెంజెస్ని అలా ఓవర్కమ్ చేశాను. మెడిటేషన్, ఇన్నర్ పవర్, సెల్ఫ్ మోటివేటింగ్, ఎవ్రీడే ప్రతి దానిలో ఇన్స్పిరేషన్ పొందేదాన్ని. ఒకరోజు ఆఫీస్కి వస్తుంటే ఇవాళ ఏముంటుంది కొత్తది, దానిలో స్ఫూర్తి పొంది మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొంచెం బెటర్, నిన్నటి కంటే నేను ఇవాళ బెటర్. అది నా సక్సెస్. ఇంత సక్సెస్ స్టోరీ అంటే ఇంత ఛాలెంజింగ్ రోల్స్ ని అక్కడి నుంచి కూడా తీసుకొని బయటకు వచ్చిన మీరు, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఫార్చునేట్లీ నా హస్బెండ్ సపోర్ట్ అని అపోజ్ అనేది ఎప్పుడు లేదు. అండ్ నన్ను అపోజ్ చేస్తే ఆగే అమ్మాయి కూడా కాదు నేను. సో అండ్ 2 kids నాకు 4 years 6 years. సో అంటే మ్యారేజ్ ముందే నేను అంటే ఆల్మోస్ట్ సింగిల్ ఉన్నాను. లవ్ మ్యారేజ్ చేసుకోవడము అంటే అండర్స్టాండింగ్ చేసుకున్నాం కాబట్టి తన ప్యాషన్ నేను ఆపలేదు, నా ప్యాషన్ తను ఆపలేదు. దట్ వే ఐఎమ్ ఫార్చునేట్. నాకు ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. బట్ చాలా మందికి అంటే స్టిల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా ఒకే రకంగా ఉండదు. అది చాలా ఛాలెంజెస్ ఉంటాయి దానిలో కూడా. బట్ ఇక మనం ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఉంటాయి, ఇది కామన్. 2 కావాలనుకుంటే కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి. నేను చాలాసార్లు కొన్ని ఇన్వెస్టర్ మీట్స్ కూడా సాక్రిఫైస్ చేసిన రోజులు ఉన్నాయి. చాలా జడ్జిమెంట్స్కి గురైన రోజులు ఉన్నాయి ఫ్యామిలీ బ్యాలెన్స్ ట్రై చేయడం వల్ల. అలా అని ఫ్యామిలీ బ్యాలెన్స్ ట్రై చేయడం వల్ల ఇక్కడ కోల్పోయిన రోజులు ఉన్నాయి, ఇక్కడ పెట్టిన రోజు ఫ్యామిలీలో మిస్ అయిన రోజులు ఉన్నాయి. చాలా ఎక్స్ట్రీమ్ మిస్సింగ్ అది. అంటే ఇక ఎక్స్ట్రీమ్ ఇంకా ఉండలేము కలిసి అనే రోజులు కూడా వచ్చినాయి అనమాట. బట్ ఆ ఒక్క నిమిషం మనం ఆగగలిగితే, ఆ ఒక్క డార్క్ నైట్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌కి. ప్రతి ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌కి ఉంటుంది. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఒక డార్క్ నైట్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. డార్క్ నైట్ సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు. అదನ್ನು ఒక డార్క్ నైట్ లాగా మాత్రమే చూడాలి. మళ్ళీ తెల్లారు వస్తుంది, నెక్స్ట్ డే పొద్దున వస్తుంది అని చూడాలి. ఒక్కసారి ఆ డార్క్ నైట్ అయిపోయాక వెలిగే ఉంటుంది. ఇంకా యు ఆర్ అడాప్టెడ్. సో అలా వచ్చినాయి. బట్ యా, ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ ఈజ్ ఎ వెరీ గ్రేట్ సక్సెస్ విచ్ ఐ కెన్ హ్యాపీలీ టెల్ టుడే. దీప్తి గారు ఎక్కువగా మెడిటేషన్ చేస్తారు అని విన్నాం. సో ఆధ్యాత్మికంగా మహిళా సాధికారతపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఆధ్యాత్మికంగా? చాలా ప్రభావం చూపిస్తుందండి. ఫస్ట్ అసలు మహిళ అంటేనే స్పిరిచువల్ బై డిఫాల్ట్ నేచర్. మహిళా నేచర్ వేరు వేరు కాదు. షీ హర్ సెల్ఫ్ ఈజ్ ఎ నేచర్ ఇదనమాట, ఎనర్జీ ఎంబ్లెమ్ లాగా. కానీ ఎప్పుడైతే తను ఎక్కువ కనెక్టెడ్ ఉంటుందో తన సోల్కి, ధ్యానం చేయడం వల్ల తన సహజ స్థితిని తొందరగా తెలుసుకోగలుగుతుంటుంది. ఉమెన్ బై డిఫాల్ట్ మల్టీ టాస్కర్, చాలా చేయాల్సి వస్తుంది కనుక మల్టిపుల్ బ్యాలెన్సెస్ చేయాలి. హార్మోన్స్, బాడీ ప్రెషర్స్. ఒక హౌస్ వైఫ్ అయితే కూడా చాలా ప్రెషర్స్ అండర్గో అవుతుంటుంది తను రకరకాల విధాలుగా. తను అందుకే ఉమెన్ ఖచ్చితంగా వాళ్ళని ఎంపవర్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు సోల్ టైం ఇవ్వాలి, మెడిటేషన్ చేయాలి. ఇది ఒక ఇంట్యూషన్ని పెంచుతుంది, డెసిషన్ మేకింగ్ క్లారిటీ ఎక్కువ వస్తుంది, ఎమోషనల్ ఇది వస్తూ ఉంటుంది. ఓకే ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అరుస్తాము, ఇంకేదైనా బెటర్గా అరుస్తాం అనమాట. అంటే బెటర్గా స్పృహతో సరే ఒక బయట స్థితి అంతా మార్చలేకపోవచ్చు. ఒక ఉమెన్ వెళ్ళిపోయి అందరిని ఇప్పుడు మెడిటేషన్ చేయగానే తనది లోపల అన్ని మారిపోయి అలా అవ్వదు. అన్నీ అలాగే ఉంటాయి. తన స్పృహ అనే అవేర్నెస్ ఎక్కువ పెరుగుతుంటుంది. తనేంటి అనే వ్యక్తిగత అవగాహన ఎక్కువ వస్తుంటుంది. నిన్ను కన్నా తక్కువ చూసినా కూడా నిన్ను తక్కువ చూసుకోవు, ఒక శక్తి లాగానే చూసుకుంటావు. ఆ శక్తి లోపల నుంచి రావడం స్టార్ట్ అవుతుంది.
ప్రతి ఉమెనే కాదు, మెన్ కూడా మెడిటేషన్ చేయాలి, కానీ ప్రతి ఉమెన్ ఇంకెక్కువ మెడిటేషన్ చేయాలని నేను చెప్తాను. సో దట్ ఈ బ్యాలెన్సెస్ వస్తాయి. ఎవరు నీకు ఏమన్నా జడ్జ్ చేయకుండా నువ్వుగా ఒక ఎనర్జీగా ఎదగడానికి కావాల్సిన ఒక టూల్ నీకు వస్తుంది. ఈ టూల్ ఎక్కడో తీసుకువెళ్ళేది కాదు. సో ఆనందం అనేది బయట నుంచి రాదు, అప్పటి నుంచి లోపల నుంచి వస్తుంటుంది. సో నీకు అది తెలిసిపోతుంది టెక్నిక్, హౌ టు హ్యాండిల్ యువర్ ఓన్ హ్యాపీనెస్ అని. సో ఐ గెట్ ఇట్. దీప్తి గారు, బిజినెస్ అంటేనే మనం ఎక్కువగా మగవాళ్ళని చూస్తూ ఉంటాం, మగవాళ్ళే ఎక్కువగా బిజినెస్ చేస్తూ ఉంటారు కూడా. అలాంటి టైంలో ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్గా దీప్తి గారు బయటికి వెళ్ళినప్పుడు, ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా కానీ, మీ హబ్లో ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు కూడా అక్కడ మగవాళ్ళ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కొన్నారా? ఫేస్ చేస్తుంటారు మేబీ, ఒకవేళ ఫేస్ చేస్తుంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు మీరు? ఇంకా మెన్ ప్రాబ్లమ్స్ అంటే 2 రకాల మెన్ ఉంటారు. మంచి దృష్టి అంటే అమ్మాయి కదా, ఎలా లొంగ తీసుకుందాము, ఏదో ఒకటి చెప్దాము అనే ఒక ఇంటెన్షన్ తో ఉంటారు. ఇంకా ఎట్లా ఉంటదంటే, చూసేవాళ్ళు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, మనం చేసే పని మనం చేసుకుంటూనే పోతూనే ఉండాలి. ఆ యాటిట్యూడ్ తో వెళ్తాను నేను జనరల్ గా. ఏ కైండ్ ఆఫ్ మెన్ అనేది కాకుండా మనకి ఏ పని కావాలో చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, ఆ యాటిట్యూడ్ తో వెళ్ళాలి బిజినెస్ లో. నేను అలాగే వెళ్తాను జనరల్ గా. కాకపోతే నేను బాగా ప్రాబ్లం అంటే అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సబ్ కాన్షియస్గా అంటే కొన్ని జనరేషన్స్ నుంచి మనం ప్యాట్రియార్కల్ సొసైటీ ఉండడం వల్లనో, మరి వాళ్ళ గ్రోయింగ్ ఎకో సిస్టమ్స్ మదర్స్ నుంచి మనకు బిలీఫ్ సిస్టమ్స్ రావడం వల్లనో కానీ, ఒక ఉమెన్ బోర్డ్ రూమ్లో కూర్చున్నప్పుడు కానీ, డెసిషన్ మేకింగ్ చేసినప్పుడు ప్రతి మెన్ అంటే జనరల్గా మెన్ తన అడ్వైజ్ ఇచ్చే పొజిషన్లో ఉన్నా అని ఫీల్ అవుతుంటాడు. ఇది నేను బాగా అబ్జర్వ్ చేసిన. అంటే సమ్హౌ హవెవర్ స్మార్ట్ యు ఆర్, హవెవర్ యూనో అడ్వాన్స్ స్మార్ట్ థింకింగ్, మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా ఫస్ట్ మెన్కే ఒక నేను తినకి అడ్వైజ్ ఇవ్వగలను అని తను సహజంగా అనేసుకుంటాడు. అది ఒకటి నేను బాగా గమనించా, ప్రాబ్లం పాయింటే అది. అంటే తనకి మనకి ఎంత తెలివి ఉన్నా మనము ఆ టక్కున వాళ్ళకి లేదా ఎక్కువ మాట్లాడమనుకోండి, సపోజ్ వీఆర్ టూ స్మార్ట్ అండ్ టూ బోల్డ్, వాళ్ళకి తట్టుకోలేరు అనమాట. ఈమె ఎక్కువ బాసీ అంటారు, అంటే ఐదర్ దే టెల్ దేర్ షీస్ టూ బాసీ అరగెంట్ అట్లా అనుకుంటారు. లేదు, వాళ్ళు అలా బిహేవ్ చేసినా కూడా వాళ్ళు అది హక్కుగా ఫీల్ అవుతారు. అండ్ డెసిషన్ మేకింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తన డెసిషన్ మేకింగ్ రైట్ అనే ఫీలింగ్ లో మెన్ ఉంటాడు అనమాట. అదే మనం అనుకో కొంచెం అడాప్టబుల్, అంటే ఓకే, అంటే అందరు అంటలేను, జనరలైజ్డ్ అంటలేను, ఒక మెజారిటీ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కొంచెం అట్లా. ఒక సుపీరియర్ ఎకో సిస్టమ్స్ అంటే ఇంకా సీనియర్ లెవెల్కి వెళ్ళినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసినాను. ఈ ఇన్వెస్ట్మెంట్ యాటిట్యూడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక రకమైన అది ఉంటుంది ఖచ్చితంగా. మాది వీఆర్ బెటర్ అబౌవ్ యూ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. దో మళ్ళీ ఏదో ఒక దగ్గర సబ్ కాన్షియస్ ఇన్ఫీరియారిటీ కూడా ఉంటుంది, కంపేర్ చేసుకుంటుంటారు ఉంటుంది. కానీ మళ్ళీ వాళ్ళ పెద్ద తగ్గదు కదా, ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తూ ఉంటారు అనమాట, అడ్వైస్, ఫ్రీ అడ్వైస్. సో కొంచెం నాకు అది అన్ఈజీ అవుతూ ఉండేది. బట్ సి ఇట్స్ లైక్ మెన్ ఆంటర్ప్రినర్, ఉమెన్ ఆంటర్ప్రినర్ ఉండదు. ఆంటర్ప్రినర్ ఇస్ అన్ ఆంటర్ప్రినర్ అని చూడగలిగితే బాగుంటుంది. దట్ ఈస్ ఈక్వాలిటీ కదా ఎండ్ ఆఫ్ ద డే. సో నెక్స్ట్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ వచ్చే వాళ్ళకి మీరు ఎటువంటి టిప్స్ ఇవ్వాలనుకుంటున్నారు? కొంతమంది భయపడుతూ ఉంటారు, లైక్ ఈ సమాజంలో నేను రావాలంటే వెనకడుగు వేస్తూ ఉంటారు చాలా మంది మహిళలు. సో వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్? ఇప్పుడు ఒక స్విమ్మింగ్ పూల్లో, వాటర్లో, నదుల్లో పడితే బయటికి లేవాలి, ఊపిరి ఆడదు కదా. ఇంకా నెక్స్ట్ మినిట్ లేకపోతే ఊపిరి ఆడదు అన్నట్టు లేసి చేస్తేనే ఆంటర్ప్రినర్ అవుతారు. ఇది చెప్పదలుచుకుంటా. సక్సెస్ అయినా కూడా అది ఫ్యామిలీ కావచ్చు, లైఫ్ కావచ్చు, వర్క్ కావచ్చు, మీకు అంత కచ్చి ఉండాలన్నమాట. అంటే ఇంక ఊపిరి ఆడదు ఇచ్చి పని చేయకపోతే. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఐ హ్యావ్ టు లివ్ అంటే ఐ హ్యావ్ టు డూ దిస్ అనే ప్యాషన్తో చేయాలి. ఇంకోటి, ఎవరు మిమ్మల్ని తక్కువ చేసినా మనం తక్కువ చూడకూడదు. నేను ఆ ఉమెన్కి అదే చెప్తా, నువ్వు ఒక గాడెస్ అనుకో, నువ్వు ఒక పవర్ అనుకో, ఒక సోర్స్ అనుకో, ఇది ఉండాలి. ఫస్ట్ నువ్వు సెల్ఫ్ లవ్, నీకు నీ మీద అంత ప్రేమ ఉండాలి. అద్దంలో లేసుకొని చూసే మొదటి వ్యక్తి నువ్వే. నీ బిడ్డకైనా కూడా తల్లి నువ్వే, హస్బెండ్ కైనా వైఫ్ నువ్వే. అంటే మొదటి పర్సన్ నువ్వు, యు ఆర్ ద సెంటర్ ఆఫ్ దిస్ వరల్డ్, నాట్ దెమ్ అని ఫస్ట్ నీకు ఆ కన్విక్షన్ ఉండాలి. ఇది ఉండాలి అనే మెసేజ్ ఇవ్వదలుచుకుంటాను నేను ఎప్పుడు. అది ఉంటే ఇంకా మిగతాన్ని సెకండరీ. నువ్వు ఏ ప్రొఫెషన్ చేస్తున్నావు, ఏ వర్క్ చేస్తున్నావు, బిజినెస్ చేస్తున్నావు, అది డజంట్ మ్యాటర్. ఇక తర్వాత కన్సిస్టెన్సీ, అంటే నీ మీద నీకు నమ్మకం, సెల్ఫ్లో కన్సిస్టెన్సీ. పవర్ ఓవర్ ఇవ్వద్దు ఎవరికి, ఏమన్నా కానీ. డోంట్ గివ్ పవర్. నీది అలానే పవర్ ఓవర్ తీసుకోవాలని అవసరం కూడా లేదు. యూఆర్ పవర్ బై యువర్ సెల్ఫ్. ఈ అక్కర్లే తీసుకోకర్లేదు. యూ కెన్ బీ యువర్ ఫుల్ఫిల్డ్ ఆల్రెడీ. యువర్ ఫుల్ అంటూ యువర్ సెల్ఫ్. నువ్వు సహజంగానే నువ్వు ఏది ఉన్నావో అది నీ అబండెన్స్ స్టేట్. దాన్ని నువ్వు తక్కువ చేసుకోకపోతే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఒకటి చేయాలి. గివప్ చేయొద్దు. గివప్ ఏమైనా కానీ 10,000 times ఫెయిల్, 11,000 times, అంటే అంత ఓపిక ఉండేది మనకు, ఉండే అడ్వాంటేజ్ అది. గివప్ చేయకుండా మళ్ళీ లేవగలగడం అనేది. పొద్దున్నే సౌండా అని అంటారా, ఫర్ ఎగ్జాంపుల్ మన మదర్ అట్లా అనలే కదా, అట్లానే మనం ఏమైనా గివప్ చేస్తామా? సన్కో, హస్బెండ్కో 99% ఉమెన్ గివప్ చేయరు, అట్లీస్ట్ తెలుగు ఎకో సిస్టమ్స్లో. మరి నీ మీద ఎందుకు గివప్ చేసుకుంటావు? నీ మీద గివప్ చేసుకోకు. నీ హెల్త్, నీ బాడీ, నీ సైకలాజికల్ స్టేట్, నీ డ్రీమ్. పొద్దున్న నువ్వు జీవితాంతం నీ డ్రీమ్ కాకుండా నీ కొడుకే నీ డ్రీమ్, నీ భర్తే నీ డ్రీమ్, నీ కొడుకు కూతురే నీ డ్రీమ్ కాదు, నువ్వు నీ డ్రీమ్. నీకంటే ఒక డ్రీమ్ ఉంది. నీ డ్రీమ్ని గివప్ చేయకు.
అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే బ్రతికినంత కాలం మళ్ళీ మనం పోతున్నాం అన్నప్పుడు రిగ్రెట్ ఉండొద్దు. ఒక స్త్రీగా పుట్టినందుకు ప్రతి చోట నువ్వు నీ డ్రీమ్ని గివప్ చేయకుండా అది బ్రతుకు. నువ్వుగా బ్రతుకుతే, ఒక స్త్రీగా నువ్వుగా బ్రతుకుతే అది ఎంపవర్మెంట్. చాలు. ఎంతో చక్కగా చెప్పారు. ఇంత బిజినెస్ డీల్స్ చేస్తున్న దీప్తి గారు ఎస్ ఐ అచీవ్డ్ అని ఫీల్ అయిన సంఘటన ఒక్కటి మాకు. ఇంకా అట్లా అవార్డులు అయితే చాలానే వచ్చినాయి. గోనె సంచులు వేసుకుని వచ్చినాయి, చాలా ఉన్నాయి. నాకు అట్లా అంటే అవార్డు వస్తే మోటివేషన్ అనిపించలేదు ఈ రోజు, ఆనెస్ట్గా చెప్తున్నా. అంటే ఇట్లా సరే హ్యాపీగా అనిపిస్తుంది, అందరు ఇస్తారు ఒక పాజిటివిటీ, కానీ ఇట్లా వావ్ నాకు అవార్డు వచ్చింది అట్లేమనిపించలేదు నాకు ఏ రోజు. కానీ ఎవరన్నా ఇట్లా మన వల్ల ఇది అయింది, నా వల్ల ఇది మంచి జరిగింది, మీ వల్ల ఇది చేస్తున్నా అన్నప్పుడు మాత్రం ఇట్లా ఒక ఆనందం ఉప్పొంగుతుంది అనమాట. అది అవార్డింగ్ అనిపిస్తుంది. అంటే నా సన్స్ కూడా వచ్చి అమ్మ నువ్వు ఇవాళ ఇది చేసినావు కదా, నువ్వు విమెన్ ఎనర్జీ ఇది కదా, నువ్వు టీవీలో వచ్చి అంటే అదొక ప్రౌడ్ అనిపిస్తుంది. అంటే నా ఫ్యామిలీలో కూడా రిలేటివ్స్లో కూడా ఎంతో జడ్జ్మెంట్స్ ఉండి అంటే మనల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు చాలా ఇయర్స్, కొన్ని ఇయర్స్ సంవత్సరాలు అనేది ఒక పడి అండర్ ఎస్టిమేషన్ జరుగుతుంది. మన ఉన్న పొటెన్షియల్ అందరికీ తెలియదు, మనకు తెలుస్తుంది. నీకు 10 ఏళ్ళ హెడ్ విజన్ కనిపిస్తుంది, వాళ్ళకి కనిపించదు. 10 ఏళ్ల క్రితం మనల్ని ఒకలాగా చూస్తుంటారు, లేకపోతే 5 ఏళ్ల క్రితం ఒకలాగా చూస్తుంటారు, ఇప్పుడు కూడా ఒకలాగా చూస్తుంటారు, జడ్జ్మెంట్ చేస్తారు, రూమర్ స్ప్రెడ్ చేస్తారు, కొన్ని ఉంటాయి అట్లా. ఇవన్నీ జరిగినాక అది ఓవర్కమ్ చేసి మన సక్సెస్ ఒక ఆన్సర్గా చూపిస్తాం కదా, అప్పుడు మజా వస్తుంది, అంటే మంచిగా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు వచ్చి క్షమాపణ మోడ్లోనో లేకపోతే ఒక లాంటి వాళ్ళకి ఏం అక్కర్లేదు, వాళ్ళు మనకి చెప్పకపోయినా ఏం పర్వాలేదు, కానీ వాళ్ళు ఒక విధమైన గుర్తింపుతో చూస్తారు మనల్ని, కళ్ళల్లో ఒక చిన్న డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్, అది సక్సెస్ లాగా అనిపిస్తుంది. మనం ఏం మాట్లాడలే, వాళ్ళకి గొడవలపై ఆన్సర్ ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు, మనం చేసిన విధానం వల్ల వాళ్ళలో అది ఒక అవార్డు లాగా అనిపిస్తుంది నాకు, అప్రిషియేషన్. అంటే తనంతటి తను రియలైజ్ అయింది నా పొటెన్షియల్ ఏంది. అది ఎవరైనా కావచ్చు, మదర్ కావచ్చు, సిస్టర్, ఎవరైనా రిలేటివ్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, పార్ట్నర్ కావచ్చు, అంటే వాళ్ళు సహజంగా గుర్తిస్తారు మన పొటెన్షియల్ని ఒకరోజు, అది అవార్డు లాగా అనిపిస్తుంది నాకు. మేకింగ్ పీపుల్ యాక్సెప్ట్ వాట్ యు ఆర్ ఇన్ దేర్ న్యాచురల్ స్టేట్, మళ్ళీ వాళ్ళు సహజంగా సబ్ కాన్షియస్లో ఒప్పుకుంటారు, అది మన సక్సెస్. ఇవాళ ఇన్సల్ట్ చేసిన వాళ్ళు రేపు ఒప్పుకుంటారు సహజంగా, ఎవరికి ప్రూవ్ చేయక్కర్లేదు ఏమి. ఇది ఎవ్రీవేర్ ప్రతి చోట జరుగుతుంది కదా మ్యామ్. మన వెనకాల ఏదో అనడం, మనం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళే వచ్చి మనకి ముందటనే అంటారు, వెనకాల ముందటనే అంటారు, మన సక్సెస్ స్టీల్ చేయడానికి ట్రై చేస్తారు, రూమర్ స్ప్రెడ్ చేస్తారు, ఒక వ్యక్తిత్వాన్ని కూడా దిగ్గించపిరిచేలాగా బిహేవ్ చేస్తారు, నీ ఆత్మ నిర్భరాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ జరుగుతాయి, దర్ పార్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద గ్రోత్. అలా చేయాలనుకుంటున్నారు అని అంటే మనం ఇంకా ఎదిగే స్టేజ్ లో ఉన్నాం అనుకోవాలి, మనం ఇంకొక మెట్టు ఎక్కువ ఎదగాలి. ఎదిగి ఆ మాటలో ఏం లేదు, ఎదగడము ఇంకొకరికి చేయడము అనేది నీకు గుర్తింపు అవుతుంది సహజంగా, అది అవార్డింగే, ఎవ్రీథింగ్ ఈజ్ అవార్డింగ్ ఎవ్రీడే. ఇవన్నీ చేసి వెళ్ళి ఇంట్లో తృప్తిగా నిద్రపోవడం ఒక అవార్డు, మళ్ళీ పిల్లలతో గడపగలడం ఒక అవార్డు, ఒక 4 వ్యక్తులు వచ్చి మన వల్ల ఇప్పుడు మనం చచ్చిపోతే కూడా 4 మోస్తారు, అంటే ఒక 4 మనకు అలా ఉండగలగడం అనేది ఒక అవార్డు, చాలు అంతే. దట్స్ ఆర్ ద మోర్ బిగ్గెస్ట్ అవార్డ్స్ ఐ ఫెల్ట్. రైట్. ఇంత బిజినెస్ డీల్స్ బయట బిజీ ఉంటారు, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ తో ఎవరైతే మీరు హ్యాండిల్ చేసుకోవాలనుకున్నారో హ్యాండిల్ చేస్తారు, బట్ ఫ్యామిలీకి ఎంతవరకు మీరు టైం ఇస్తారు అండ్ హౌ యూ స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ? ఫస్ట్ లో నాకు చాలా ఛాలెంజ్ ఉండేది, అంటే టైం అంతా ఇవ్వలేకపోవడము, గొడవలు అయిపోవడము, ఇద్దరు అంటే ఇట్లా ఉండేది, ఇక్కడ చేసి ఇక్కడ రాదు, అక్కడ చేసి ఇక్కడ రాదు, పని మోసుకొని వెళ్ళి పిల్లల్ని మోసుకొని వెళ్ళి చేస్తే నేను అలసిపోతాను. హ్యాపీగా మాకులాగా సినిమాలకు వెళ్ళడం సరదాగా ఏమైనా చేస్తారు? అసలు చేస్తాను అవన్నీ. ఇప్పుడు వచ్చిన స్టేజ్ అంటే ఒక 7 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఫస్ట్ లో ఎట్లా అంటే పరిగెత్తడం, తర్వాత ఏంటంటే కొంచెం పరిగెత్తినా కొంచెం ట్రావెల్ చేయొచ్చు, ఏదో కొద్ది రోజులు హాలిడే. తర్వాత ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు మనకు కూడా కొంచెం ఎకనామికల్ ఫ్లో వస్తూ ఉంటుంది, సపోర్ట్ సిస్టమ్స్ వస్తూ ఉంటాయి. ఒక 5-6 days ఇప్పుడు ఏంటంటే ఐ కెన్ బై మై టైం, అంటే నా టైంకి అపాయింట్మెంట్ ఇవ్వగలుగుతా, ఇప్పుడు నా టైంకి మేబీ కొన్ని కాంప్రమైజ్ అవుతాం దానివల్ల, బట్ నౌ ఐ హ్యావ్ దట్ లగ్జరీ ఆఫ్ టైం, అంటే లిటిల్ బ్యాలెన్స్. ముందు అది లేదు, ముందు ఒక సినిమా వెళ్ళాలంటే కూడా వెళ్ళలేము, వాడు నా బర్త్డే మిస్ ఎప్పుడు ప్రామిస్ చేస్తావు రావమ్మా అని అనే రోజులు ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. కష్టపడుతున్నావు, ఎక్కువ ఇంట్లో చూస్తాను, ఇవి వచ్చినాయి కదా ఓటీటీస్ అన్ని, ఇంట్లో కూర్చొని పిల్లలు చూస్తే అది కూడా సినిమానే కదా, తక్కువ రేర్ థియేటర్కి వెళ్ళింది. గారికి ఫేవరెట్ హీరో అంటే ఏమని చెప్తారు? నేనే ఫేవరెట్ హీరో, జస్ట్ లిటిల్ చిన్నప్పుడు మాధవ్ అని ఇష్టం, బట్ యా ఐ ఫీల్ ఎవ్రీవన్ షుడ్ బి హీరో టు దేర్ లైఫ్, హీరోయిన్ టు దేర్ లైఫ్. నా లైఫ్ కి నేనే హీరో. వావ్, వాట్ లవ్లీ ఆన్సర్. దీప్తి గారు చాలా చాలా థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఎన్నో తెలియని విషయాలు ఆడవాళ్ళ గురించి కానీ ఏమైనా వాళ్ళు ఏం సాధించలేరో అది సాధించగలరు అని ఒక ఒపీనియన్ తీసుకొచ్చి చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అట్లాగే రెయిన్బో అంటే అన్ని కలర్స్ 7 కలర్స్ కలిపి ఒక 1 లైట్, ఉమెన్ కూడా అట్లాగే ఉండాలి ఇప్పుడు రెయిన్బో లాగా.
షీ షుడ్ ఆల్వేస్ షైన్ అని విష్ చేసే పర్సన్ నేను. సో విష్ ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. రెయిన్బో లాగా ఎప్పుడు లైట్ స్ప్రెడ్ చేస్తూ ఉండాలి రెయిన్బో టీవీ కూడా. ఆల్ ది బెస్ట్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. Please do not forget to subscribe to Rainbow TV for some amazing content. Likes and comments kuda asal marchipodu. Thank you.